ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈరోజేంటి, తల్లులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. తల్లులందరినీ ప్రభు దీవించునుగాక. తల్లులైన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన చెప్పండి. మీరు చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, మీరంతా తల్లులే కదా. తల్లులైన ప్రతి ఒక్కరికి నా నిండు మనసుతో ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక కాపరిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని సదాకాలం ఆరోగ్యాలతో, ఆయుష్తో నిండు నూరేళ్ళు మిమ్మల్ని బ్రతికించునుగాక. హల్లెలూయా. ఈరోజు మదర్స్ డే కనుక ఒక క్లుప్త సందేశం మీకు జ్ఞాపకం ఉండేటట్లుగా ఒక చక్కని వివరణ నేను మీకు ఇచ్చి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ఓసారి గట్టిగా చెప్పకపోయారా? ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఇక తలెత్తి నన్ను చూడండి. ఈ రోజున ఇంచుమించుగా దేశాలన్నిటిలో కుమారులందరూ కలిసి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లితో ఓ చక్కని మాట అంటారు. ఏమంటారు? అమ్మా హ్యాపీ, చక్కగా అంటారు. సరే అన్న ఆ వ్యక్తి ఓ చక్కని స్వీటో, ఓ చక్కని కేకో తీసుకొని వెళ్ళి తల్లి నోట్లో పెట్టి తల్లి దీవెన తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తారు. నేనంటాను తల్లి ప్రేమ ఈ ఒక్క రోజుకు పరిమితమైనది కాదు. మరలా చెప్తున్నాను, తల్లి ప్రేమ ఈ ఒక్క రోజుకు పరిమితమైనది కాదు. తల్లి ప్రేమ ఎలాంటిది అంటే, నీ కొరకు, నా కొరకు, ప్రతి మానవుని కొరకు తల్లి ఏం చేసింది? తన బిడ్డ కొరకు ప్రాణాన్ని పణముగా పెట్టి బిడ్డకి ఏమిచ్చింది? జన్మనిచ్చింది. నేనంటాను ఆ తల్లి రుణం, ఏ తల్లి రుణం? ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని అర్పించుకొని, నేను చనిపోయినా పర్వాలేదు, నా కుమారుడు ఎలా ఉండాలి? చెప్పరేంటండి? నా కుమారుడు ఎలా ఉండాలి? బ్రతికితే చాలు. ఒకవేళ చూడండి, డాక్టర్లు చెప్పిన అమ్మా బిడ్డైనా బ్రతికిద్ది, నీవైనా బ్రతుకుతావు అంటే తల్లి నోట ఒకటే మాట వస్తుంది, వెనక ముందేం ఆలోచించదు. వాడు పోతే పోనీలే, నేను ఇంకొన్ని కంటాను అందంది. తల్లి నోట వచ్చే మాట ఏంటంటే, నాయనా నేను సచ్చినా పర్వాలా, నా ప్రాణం పోయినా పర్వాలా, నా కుమారుడు, నా బిడ్డ బ్రతికితే చాలు. నేను అంటానండి, ఆడు బ్రతకకపోతే ఇంకొన్ని కనొచ్చు కదా. లేదు. తల్లి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే పవిత్రమైన ప్రేమ. లోకంలో ఎక్కడ మనకు దొరకదండి. లోకంలో ఎక్కడ మనకు కనపడదు. నేనే మాట, బిడ్డల దగ్గర మనకు దొరకదు, కట్టుకున్న భర్త దగ్గర, భార్య దగ్గర ఇలాంటి ప్రేమ దొరకదు. ఒకవేళ పవిత్రమైన ప్రేమ దొరకాలి అంటే, పవిత్రమైన మనసు ఒకవేళ దొరకాలి అంటే, మనల్ని కన్నదే బాధను భరించి, మనల్ని కన్నదే శ్రమను అనుభవించి, మనల్ని కన్నదే కన్నీరు కార్చి, మనల్ని కన్నదే ఆ తల్లి దగ్గర తప్ప ప్రపంచములో ఎక్కడ పవిత్రమైన ప్రేమ ఒకటి యేసయ్య దగ్గర దొరుకుతుంది. యేసయ్య తరువాత ఎవరి దగ్గరైనా దొరుకుతుందా అని భూమి మీద భూతద్దం పెట్టి వెతికితే నరలోకంలో ఏ మనిషి దగ్గర కనపడదు. కనపడగలిగిన స్థలం ఏదైనా ఉంది అంటే అది ఎవరు? మనల్ని కన్న తల్లి దగ్గర మాత్రం తప్ప ఎక్కడ దొరకదండి. నేనంటానండి, ఇప్పుడు ఆ తల్లిని మనం ఏం చేస్తున్నా? మాట్లాడరే, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఆ కన్న తల్లిని మనం ఏం చేస్తున్నాం? ఏమండి, కనులారా మనం ఆ తల్లిని ఏమైనా చూడగలుగుతున్నామా? కడుపారా ఆ తల్లికి అంత ఆహారం పెట్టగలుగుతున్నామా? ఏమండి, మనసారా తల్లిని చూసుకొని ఆనందపడగలుగుతున్నామంటే లేదు. ఈ రోజున ఆ ప్రేమ కరువైపోయిందండి.
ఈ రోజున ఆ ప్రేమ దూరం అయిపోయింది. తల్లి ఎలాగ ఉంటుంది తెలుసా? ఒక అనాథ వ్యక్తి బ్రతికినట్లుగా. ఎలా బ్రతుకుతుంది? ఓ మాట చెప్పనా? ఓ రోజు ఈ మధ్య ఓ తల్లిగారు నా దగ్గరికి వచ్చారండి. ఓ తల్లిగారు నా దగ్గరికి వచ్చి, నాయనా నీతో మాట్లాడాలి నాయనా అంది. నేను కొంచెం పెద్ద వయసులతో కొంచెం సరదాగా మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం పెద్ద వయసు తల్లి లాంటి వ్యక్తులతో ఇంచుమించుగా ఆ తల్లికి 60 నుంచి 70 లోపు ఉండొచ్చండి, పెద్ద వయసు. నేను అలాంటి వాళ్ళతో కొంచెం సరదాగా మాట్లాడతాను. ఏంటి ఏమొచ్చింది నీకు ఈ వయసులో బాధ? కమ్మగా ఉండకపోయావా ఏంటి, ఏమైంది? లేదు నాయనా నీతో నేను మాట్లాడాలి నాయనా అంది. సరే తల్లి లాంటిది కదా అని నిలబడి మాట్లాడుతున్నాం ఇద్దరు. ఆ తల్లి గుండెల నుంచి ఎప్పుడు వరకు దాచుకుందో నాకు తెలియదండి. నా ఎదుట నిలబడి ఒక్కసారి కంట్లో నుంచి నన్ను చూస్తూ ఉంది. కంట్లో నుంచి కన్నీరు కారిపోతూనే ఉంది. నేనన్నాను, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది, ఏంటి నీ బాధ అని అడిగా. ఆ తల్లి ఒకటే అంటుంది, నాయనా ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఈ వయసులో నేను ఎక్కడ నిలబడాలో అర్థం కావట్లేదు. ఆ తల్లి చెప్తుంటే అండి, మీరు నమ్మండి, నా గుండె తరక్కపోయింది. ఆ తల్లి ఏడుస్తుంది. ఇప్పుడు ఆమె ఏడుస్తుందని నా కంట్లో కన్నీరు గారింది అనుకో, ఇక ఆమె చెప్పడం మానేస్తుంది. నా కంట్లో కన్నీరు వస్తుంది కానీ నేను ఆపుకుంటున్నా. అంటే ఆ తల్లి వేదన అలా ఉందండి. ఆ తల్లి వేదన. ఆ తల్లి చెప్తుంది, నాయనా ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఏ వయసు? కూర్చొని బిడ్డలు వండి పెడుతుంటే, ఇంట్లో కోడలు వండి పెడుతుంటే తినవలసిన వయసు అండి. ఆ తల్లి ఏడుస్తుంది, నాయనా ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. సరే కుమారుడు ఏమైనా పట్టించుకుంటాడా అంటే కుమారుడు కూడా పట్టించుకోవట్లేదు. ఏమైనా కుమారునికి చెబుదామా అంటే, ఉండు నీకేం తెలుస్తుంది బాధ అంటున్నాడు. సరే నా బాధ ఎవరితో నేను చెప్పుకోలేకపోతున్నాను, నా కుమారుడితో చెప్పుకోలేకపోతున్నానయ్యా. సరే కోడల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆకలి అవుతుందమ్మా అని ఏడుస్తూ అడిగిందంటండి ఆ తల్లి. ఏడుస్తూ, అమ్మా ఈ వయసులో నాకు ఆకలి అవుతుందమ్మా అని ఏడుస్తూ అడుగుతుంటే కోడలు ఏం చేయాలండి? చెప్పరేంటి? కోడలు ఏం చేయాలి? ఒక తల్లి కూతురును చూచినట్లుగా, అవును కదా, కూతురు తల్లిని చూచినట్లుగా ఇప్పుడు ఈ కోడలు ఏం చేయాలి? నా అమ్మే కదా, నాకెవరున్నారు ఇక పెద్ద దిక్కు ఇంట్లో అని చూడవలసిన ఆ కోడలు ఏం చేసింది తెలుసా? ఏది నేను నీకు వండి పెట్టేది, తింటే తిను మర్యాదగా, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఎవరు ఆ కోడలికి భర్తను కన్నది ఎవరు? చెప్పరేంటండి? ఆ కోడలికి భర్తనిచ్చింది ఎవరు? ఈ తల్లే కదా. ఈ ఆస్తి అంతటిని అనుభవించేటట్లుగా చేసింది ఎవరు? ఈ తల్లే కదా. ఈ తల్లి లేకపోతే కొడుకు ఎక్కడిది? కొడుకు లేకపోతే నువ్వెక్కడా? ఏమండి ఒకసారి ఆలోచించండి. ఈ తల్లి లేకపోతే కొడుకు ఉంటాడా? ఈ కొడుకు లేకపోతే నీకు ఈ స్థితి కలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి ఏడుస్తుంది. ఆమెను ఓదార్చలేక ఏం చెప్పను నాయనా, ఒక కొడుకుగా నేను నీకు చెప్పుకుంటున్నానైనా, ఓ సేవకుడిగా కాదు కానీ ఒక కొడుకుగా నీతో చెప్పుకుంటున్నానైనా, నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేను అని ఆ తల్లి ఏడుస్తుందండి. అమ్మా ఏం కాదులే, ప్రార్థన కాదనైనా, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఇంటిని విడిచి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. తిట్టానండి నేను. ఏమ్మా ఈ వయసులో ఎక్కడికి వెళ్తావు తల్లే? ఈ వయసులో ఎక్కడికి వెళ్తావు? ఈ వయసులో చేదోడు వాదుడుగా ఉండవలసిన కొడుకు నిన్ను విడిచిపెడతాను, నువ్వు ఎక్కడికి వెళ్తావేంటి? ఆ తల్లి ఒకటి అన్నది, చావనైనా చస్తాను కానీ నాయనా ఆ ఇంట్లో అయితే నేను, ఒకసారి ఆలోచించండి, చావనైనా చస్తాను కానీ ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేను నాయనా. ఒక్కసారి నువ్వు ఏమనుకోకుండా మంచి మనసు నా కొరకు ప్రార్థన చేయంటే నేను ఒకటే చెప్పా, అంత పిచ్చి పని చేయగల తల్లి, నా మాట విను. ఒక కొడుకు నేను చెప్తున్నాను, ఒకవేళ ఇంట్లో ఎవరు పట్టించుకోకపోతే నా దగ్గరికి వచ్చేయి,
చెప్పానండి. ఇంట్లో ఎవరు పట్టించు నా దగ్గరకు వచ్చాయి, ఇబ్బంది లేదు. నేను తిన్న దాంట్లో నీకంతా, నేను తినే దాంట్లో నీకంతా పెడతాను, ఇబ్బంది లేదు. అంత తిను, మందిలో కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుంటా ఉండు. నేను ఎవరని అడుగుతా, నన్ను అడుగు, నేను మాట్లాడతాను, నువ్వేం కంగారు పడగాకు. నేను అన్నానండి. ఆ తల్లి ఒక్కటే ఏడుపు అండి. ఎంత ఏడుపు, ఎంత ఏడుపు. నేనంటానండి, మనసులో అంత వేదన లేకపోతే ఆ తల్లి ఏడుస్తుందా? మనసులో అంత బాధ లేకపోతే ఆ తల్లి ఏడుస్తుందా? ఒకసారి ఆలోచించండి. నేను అనే మాట ఏంటంటే, నవమాసాలు మోసి కని పెంచి ఒక స్థితిలోనికి తీసుకొని వచ్చి ఒక ఉన్నత స్థాయిలో తల్లి నీ కొరకు కన్నీరు కాడ్చి నీ కొరకు ప్రార్థించి ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడితే ఈరోజు తల్లికి ఏం చేస్తున్నారండి కుమారులు? ఇదిగో ఈ ఆరాధనలో ఒక సేవకుని మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఈ పురుషులందరినీ నేను అడుగుతున్నానండి. నేనంటాను, నీ తల్లికి నువ్వేం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఏదో మదర్స్ డే రాగానే మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటున్నావు, బాగానే ఉంది. ఓ చీర తీసుకుని వచ్చి ఇస్తున్నావు, బాగానే ఉంది. ఒక కేక్ తీసుకుని పెడుతున్నావు, బాగానే ఉంది. మరి మిగతా 364 రోజుల సంగతి ఏంటి? అంటే మదర్ ఈ ఒక్కరోజే గుర్తు వస్తుందా? ఒకసారి వెనకకి వెళ్ళి ఆలోచించండి. అదే తల్లి నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే అసలు ఇది ఎందుకులే అని వదిలేసింటే ఈరోజు నీకు ఈ స్థితి కలిగేదా? మరలా అడుగుతున్నాను, సాహసించి మరలా అడుగుతున్నాను. అదే తల్లి కానీ ఇప్పుడు నువ్వు త్రోసి వేసావే, ఇప్పుడు నువ్వు దూరం పెట్టావే, అదే తల్లి ఆ రోజు, ఏ రోజు చిన్నతనములోనే వీన్ని ప్రక్కన పెట్టేస్తాను అని నిన్ను వదిలిపెట్టింటే ఈరోజు నీ స్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఓ తండ్రికి ఒక సేవకుడు చెప్తున్నా వినండి. తల్లిని సన్మానించని వాడు ఎవరు? చెప్పరేంటండి? శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. నీ తల్లిని నువ్వేం చేయాలి? గౌరవించాలి. నేనంటాను, నీ భార్యకి ఇచ్చిన గౌరవం నీ తల్లికి ఇవ్వలేకపోతున్నావే, అట్లా నీ భార్యకి ఇవ్వద్దంటలా. నేను భార్యకి ఇవ్వద్దంటలా. భార్యకి మించిన ప్రేమ ఎవరి మీద ఉండాలి? తల్లి మీద ఉండాలి. తల్లి తర్వాతే, చెప్పరేంటి? మీ వైపు చూస్తున్నానేంటి? వాళ్ళ వైపు కదా. తల్లి తర్వాతే నీకు ఎవరి మీద ప్రేమ రావాలి? నువ్వు కట్టుకున్న నీ భార్య మీద ప్రేమ రావాలి. అట్టాడిది తల్లిని విడిచిపెట్టి, ఒకవేళ ఆ తల్లి నీవు విడిచిపెట్టిన దానిని బట్టి కన్నీరు కార్చిందనుకో, అది నీకు ఆశీర్వాదం కాదు. మళ్ళా చెప్తున్నాను, తల్లి నీవు పెట్టే బాధను అనుభవించలేక నీవు చూడని ఆ స్థితిని తలంచి, అయ్యో నా కుమారుడు నన్ను విడిచిపెట్టాడు, నా కుమారుడు నాకు దూరం అయిపోయాడు, ఏంటా నా జీవితం, ఏంటా నా బ్రతుకు అని దానిని తలంచి నీ తల్లి కన్నీరు కారుస్తే అది నీకు దీవెన? దీవెన కాదు. ఆ కన్నీరు నీకు శాపంగా మారుతుంది. అందుకే ఆ దినం మరలా రాకతొలికే ఇదిగో ఈరోజు మనసారా ఒక తండ్రిగా మీతో చెప్తున్నానండి. ఎవరైతే తల్లిని సన్మానిస్తారో, ఎవరైతే తల్లి మీద ప్రేమను మమకారాన్ని చూపెడతారో ఆ కుమారుడు జీవితాంతం ఆశీర్వాదకరంగా నిలబడతాడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేనంటాను జంతువులకు, పశువులకు చాలా ప్రేమలు ఉంటాయి, చాలా ప్రేమలు ఉంటాయి. ఈరోజున ప్రేమ కరువైపోయింది ఎవరికి? మానవునికే. ఏమ్మా, నేను మీ వైపు కూడా కొంచెం మాట్లాడుతున్నాను, సాహసించి మాట్లాడుతున్నాను. ఈరోజు మదర్స్ డే అయినా పర్వాలేదు, కొంచెం సాహసించి మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. నేను అంటానండి, వాళ్ళ అమ్మగారు నీ ఇంట్లో ఉంటే నువ్వు ఎలా చూడాలి? మాట్లాడండి. వాళ్ళ అమ్మగారు, నువ్వు కట్టుకున్న భర్త కన్న అమ్మగారు నీ ఇంట్లో ఎలా చూడాలి? ఇది ఎప్పుడు పోద్దరా అని చూడకూడదు. నేనంటాను, ఈరోజు నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో ఒకరోజు నీ కోడలు నిన్ను కూడా, ఒక మాట చెప్పనా, ఒకరోజు ఒక కుమారుడు, ఆ కుమారుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంట.
రోజులు గడిచే కొలది ఇప్పుడు తండ్రి ఏమవుతాడు చెప్పరేంటండి? ముసలోడు అవుతాడు. ఇక ముసలోడు అయిన మరుక్షణమే ఈ కన్న బిడ్డ, ఈ ముసలోళ్ళకున్న ఒక పెద్ద మనసు ఏంటంటే, పెళ్ళి ఎంతవరకు పిల్లల మీద ప్రేమ ఉంటుందండి. ఎవరికి? ముసలోళ్ళకి. పెళ్ళి అయిపోయిన తర్వాత మనసు ఎవరి మీదకి వస్తుంది? మనవాళ్ళు. ఇంకా కూతురుని పట్టించుకోరు, కొడుకును పట్టించుకోరు. ఇక మనవాళ్ళతో ఆటలాడుకుంటూ ఉంటారు. ఆ రోజు వచ్చింది, మనవాళ్ళతో ఆటలాడుకుంటుంటే తండ్రిని కుమారుడు పిలిచి అన్నాడంట, నానా ఇదిగో పిల్లలతో నువ్వు వాడుకోగాకు, ఎందుకంటే నీవు ఎలా ఉన్నావు, ముసలితనంలో ఉన్నావు, మళ్ళీ నీ జబ్బు వాళ్ళకు వస్తుంది అని ఆ తండ్రి దగ్గర నుంచి పిల్లని బయటికి తీసేసాడండి. నేనంటాను, అనకూడదు అంటున్నా, వీడు కసాయి వాడు అంటావా కొడుకు అంటారా? చెప్పరేంటండి? వీడు కసాయి వాడా కొడుకా? మాట్లాడరే, కసాయివాడే కదా. నేనంటాను, ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకుంటే ఎంత మురిసిపోవాలండి, ఎంత ఆనందపడాలి, ఎంత సంబరపడాలి. ఒకటి అంటున్నాడు, పిల్లల్ని దగ్గరికి తీసుకోవద్దు, సరేనాయన అని వదిలిపెట్టేశాడండి. ఒకరోజు చూసి తట్టుకోలేక ఇక్కడ ఉంటే కుదరదులేని వాళ్ళ నాన్నని పిలిచి, నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్ళిపో అంటే అతను అన్నాడంట, నాయనా ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళను, ఈ వయసులో ఎక్కడికి వెళ్తే నాకు క్షేమం కలుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చావు. ఈ రోజున పిల్లల నోట వచ్చే మాట అదండి, తల్లిని అదే అంటున్నారు, తండ్రిని కన్న బిడ్డలు అంటున్నారు, నువ్వు చావు. ఒరే దరిద్రుడా, తల్లిని ఏమంటున్నాడు తెలుసా? వాడు వయసు చూస్తే పెద్ద వయసు ఏం కాదు, మరలా చిన్న వయసు అండి. చిన్న వయసులోనే ఎంత మూర్ఖంగా ఈరోజు పిల్లలు తయారైపోయారంటే, అంత దారుణంగా తయారైపోయారు. అసలు తల్లిని తిట్టవలసిన మాటేనా, తండ్రిని అనవలసిన మాటేనా? వయస్సుకు మించిన మాట ఈ రోజున పిల్లల నోట వస్తుందండి, పిల్లల నోట వస్తుంది. అతను అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చావు, సంబంధం లేదు నాకు అని తిడితే, ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన, ఆ తండ్రి కన్నీరు కార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఆ ఇంట్లో ఉన్నాడు కదా మనవడు, రోజు తాతతో ఆడుకుంటాడు కదా. అప్పుడు నాన్నని అడిగాడంట, నానా తాతయ్య ఎక్కడికి వెళ్తున్నాడు, రోజు ఇంట్లోనే కదా ఉండేది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఎక్కడికోసాడికి వెళ్తాను, నీకెందుకు నోరు మూయి అన్నాడంట. లేదు నాన్న, నువ్వు చెప్పాల్సిందంటే, నాన్న అంటాడంట కొడుకుతో, ఇక మీద తాత మన ఇంటికి రారా, వెళ్ళిపోతున్న ఆ తాత వైపు చూచి తండ్రితో అంటున్నాడంట, నానా అదిగో తాతయ్య భుజాల మీద ఉందే ఆ దుప్పటిని తీసుకొనిరా, నాకు కావాలి. ఒరే ముసలోడికి అదొక్కటి ఉండేది, ఇంట్లో నుంచి పంపిస్తున్నాను కదా, ఏమి ఇవ్వాలా, నేను ఇంట్లో నుంచి పంపిస్తున్నా కదా, ఏమి ఇవ్వదలుచుకోవాలా, అందుకని ఆ ఒక్కటి దుప్పటితోనే ఎక్కడోసారి రోడ్ల మీద పడుకుంటాడు, కప్పుకుంటాడు అని పంపించాను రా ఇచ్చి అంటే, లేదు నాకు కావాల్సింది అన్నాడు. ఇంకేం చేస్తామండి, కొడుకు మాట కాదనలేడు కదా తండ్రి. పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి భుజం మీద ఉన్న ఆ దుప్పటిని లాగేసేసాడండి. లాగి తీసుకొని వచ్చి కొడుకుకి ఇస్తే, సరే నేను తీసుకో, ఎందుకు దాచి పెడతావా, కాదు నాన్న అని తండ్రి ముందు ఒక దుప్పటిని ఏం చేశాడు, రెండుగా చింపి చింపిన ఒకదాన్ని మళ్ళీ తండ్రికి ఇచ్చి పోయి తాతకి ఇమ్మన్నాడంటండి. ఎందుకురా నువ్వు వెళ్ళి చెప్తా, తాతకి ఇచ్చేశాడంట. మళ్ళీ నాన్నగారు వచ్చారంటండి. వచ్చిన తర్వాత, ఏ నాన్న ఇది భద్రపరుచుకుంటావేంటి, ఏం గుర్తుగా పెట్టుకుంటావేంటి తాతయ్య దుప్పటని? కాదు నాన్న, ఇదిగో ఈరోజు నువ్వు తాతయ్యని ఎలాగైతే గెంటేసావో, నువ్వు ఈరోజు తాతయ్యని ఎలాగైతే గెంటేసావో, నాకు నీ వయసు వస్తుంది కదా, నేను పెద్దోడిని అవుతాను కదా, నాకు ఒక స్థితి వస్తుంది కదా, ఆ రోజు ఈ తాతయ్య తీసుకుని వెళ్తున్న దుప్పటిని చింపానే, ఈ ముక్క నీకు ఇచ్చి ఇంట్లోంచి నిన్ను కూడా నేను తరుముతాను. మీకు నవ్వు వచ్చింది, నాకు బాధ కలిగిందండి. ఆ చిన్న బిడ్డ అంటున్నాడు, ఆ రోజు ఒక రోజు వస్తుంది, ఈరోజు నువ్వు తాతయ్యని ఎలాగైతే తరిమావో, ఆ రోజు నేను కూడా నేనేం చేస్తాను, తాతయ్యను తీసుకుని వెళ్తున్న ఆ దుప్పట్లో సగం నీకు ఇచ్చి ఇంట్లోంచి తరిమేస్తాను.
ఆ తండ్రి అలాగ గొప్పగా కొలిచి కొడుకు ముందు కన్నీరు కార్చాడంటండి. నేను చేసింది నేనంటానండి. మీరు అనుకోవచ్చు ఏమని, ఇంతటితో పోతుందిలే, పోదు. నువ్వు ఏదైతే విత్తుతావో చెప్పండి, నీ తల్లికి నువ్వు ఏదైతే విత్తుతావో, మరలా చెప్తున్నా, నీ తల్లికి నువ్వు ఏదైతే విత్తుతావో, నీ తల్లిని ఏ విధంగా అయితే నువ్వు దుఃఖపడేటట్లుగా చేస్తావో, నీ తల్లిని ఏ విధంగా గాయపరిచేటట్లుగా చేస్తావో, ఒకరోజు వస్తుంది మరలా నీకు. మీకే కాదు, మీకు కూడా చెప్తున్నాను, మీకైనా ఎవరికైనా ఒకరోజు వస్తుంది. ఈరోజు ఏ కొలతతో నువ్వు కొలుస్తున్నావో ఆ కొలత చేత నువ్వు మరలా కొలవబడుతావు. ఈరోజు నీ తల్లిని ఎంత దుఃఖపరుస్తున్నావో రేపటి రోజున నీ పిల్లల్ని అంత దుఃఖపరుస్తారు. అందుకని ఓ సేవకుడు చెప్తున్నాను, ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ తల్లులు ఎంతకాలం బ్రతుకుతారేంటండి? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతకాలం జీవిస్తారేంటి? ఉన్న 4 రోజులు ఎలా చూడాలి? కన్న బిడ్డలాగా. నువ్వు కన్నప్పుడు నీ పిల్లలను ఎలా చూస్తావో దానికి మించి నీ తల్లిదండ్రులు ఎలా చూడాలి అలా చూడాలి, ప్రేమ మమకారాలతో. ఈరోజున అవి కరువైపోయాయి, అవి కంటికి కనబడట్లేదు. అందుకని ఈ సంఘముగా సమకూర్చబడి మీ అందరితో నేను చెప్తున్నానండి, ఏదో ఈ స్పెషల్ రోజు కదా, ఈరోజు వెళ్ళి నా తల్లి దగ్గరికి వెళ్ళి నేను కలిసి మాట్లాడాలి కాదు. నేను అంటానండి, నువ్వు ఏమి ఇచ్చినా తల్లి పెద్దగా ఆనందపడదు. నువ్వు కోట్లు నోట్లు తెచ్చిపెట్టి లేకపోతే సంవత్సరం బట్టలు పెట్టినా ఆనందపడదు. అదే తల్లి దగ్గరికి వెళ్ళి ప్రేమగా కూర్చొని 4 మాటలు మాట్లాడి చూడండి. అదే తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు కోట్లు ఇవ్వాల్సిన అక్కర్లేదండి. మరలా కుమారులకు చెప్తున్నా, కుమార్తెలకు చెబుతున్నా, నీ తల్లికి నువ్వు కోట్లు ఇవ్వాల్సిన అక్కర్లేదు. నీ తల్లికి ఆస్తులు సమకూర్చి పెట్టవలసిన అక్కర్లేదు. నీ తల్లి ఏమండి కూర్చొని ఉంటే పక్కన కూర్చొని, ఏమ్మా ఏ సంగతి, కొంచెం తినకపోయావా అని ఒక్క మాట అడిగి చూడండి ప్రేమతో. ఆ తల్లి అందరితో చెబుతుంది, నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, ప్రేమతో మాట్లాడాడు. అంత అన్నం పెట్టి నువ్వు 100 రూపాయలు చూడు, చెప్తుందేమో, చెప్పదు. తల్లికి కావాల్సిందేంది? డబ్బులు కాదు. తల్లికి కావాల్సిందేంటి? చీరలు కాదు. తల్లికి కావాల్సిందేంటి? గాజులు కాదు. తల్లికి కావాల్సిందేంటి? ప్రేమ మమకారం. తల్లి ఆశించేది అదే. నా బిడ్డను చిన్నప్పుడు ఏ విధంగా నేను ప్రేమించానో, నా బిడ్డను చిన్నప్పుడు ఏ విధంగా మమకారముతో నేను పెంచానో, చిన్నతనంలో నా బిడ్డను ఏ విధంగా మమకారంతో నేను నా బిడ్డను చూచానో, ఈ వృద్ధాప్యంలో కూడా నా బిడ్డ నాకు ఆ ప్రేమ పంచుది చాలనుకుంటుందండి. ఇంకేం ఆశించదు నీ దగ్గర నుంచి ఏం కోరుకోదు. నీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, ప్రేమ. ఏం కోరుకుంటుంది తల్లి? ఏం చెప్పరేంటండి? ఏం కోరుకుంటుంది తల్లి? ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ కరువైపోయింది. ఓ సేవకు నిన్ను మనసుతో నేను కోరుకొని ఈ మాట మీతో చెప్తున్నానండి. ఒకవేళ ఇప్పటి వరకు నీ తల్లిని ఏడిపించావేమో, ఒకవేళ ఇప్పటి వరకు నీ తల్లిని దుఃఖపడేటట్లుగా చేశావేమో, నీ తల్లి కంట వస్తున్న కన్నీళ్లకు కారణము నీవు అయి ఉన్నావేమో, ఒకవేళ ఎవరితో చెప్పుకోలేక మూగ వేదన అనుభవిస్తుందేమో నీ తల్లి, ఎవరితో చెప్పుకోలేక, ఎవరితో విన్నపించుకోలేక, ఎవరితో పంచుకోలేక ఒక్కతే కుమిలి ఏడుస్తూ వస్తుందేమో నీ తల్లి. ఇదిగో ఇప్పటికైనా నీ మనసు వికసించకపోతే, ఇప్పటికైనా నీ మనోనేత్రలు తెరవకపోతే, ఇప్పటికైనా నీ మనసు పెద్దది చేసుకొని విశాలమైన హృదయముతో నీ తల్లిని హక్కున చేర్చుకొని ఈ చివరి దినాలలో నీ తల్లికి నీ ప్రేమ పంచకపోతే నీవు మనిషివి కాదు. మరలా చెప్తున్నాను, నీవు మనిషివి కాదు. నీవు మనిషివి అయితే నీ తల్లిని ఏం చేస్తావు? చెప్పరేంటండి? నీ తల్లిని ఏం చేస్తావు? ప్రేమతో ఆహ్వానిస్తావు, ప్రేమగా చూస్తావు. అలాంటి ప్రేమ ఇప్పటి వరకు నీలో ఉందా? ఒకసారి ఆలోచించండి. నేను అంటానండి, కుమారుని బిడ్డల కోసం తల్లి ఏం చేసింది? ఒక మాట చెప్పనా? ఇప్పుడు
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పేశారు, అమ్మా దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు, నువ్వు కాళ్ళు కింద పెట్టకూడదంటే ఏం చేస్తుంది తల్లి? మాట్లాడరే, కింద పెడుతుందా? పెట్టదు. ఆ డాక్టర్ కూడా చెప్తాడు, అమ్మా నీకు ఇష్టమైనవి ఏమున్నా నీవు తినకూడదు, నీకు ప్రాణం కంటే ప్రాణం అవ్వచ్చు అవి, ఏం చేయకూడదు నువ్వు. అప్పుడు తల్లి ఏం చేస్తుందండి? ఈ సన్నాసాని కోసం నాకు ఇష్టమైన నేను తినకుండా పోతాను అంటదా? అందు వెంటనే అండి నోటిని కుట్టుకుంటుంది కడుపును. ఎవరి కోసం? ఒకసారి ఆలోచించండి. ఎవరికి? పిల్లలందరికీ చెప్తున్నా, నా తోటి యవనస్తులందరికీ చెప్తున్నా, పిల్లలందరికీ మరొకసారి చెప్తున్నా, కొంచెం పెద్ద వయసు కలిగిన వ్యక్తులకు మరలా చెప్తున్నా, నీవు కడుపులో ఉన్నప్పుడు డాక్టర్ ఏది చెప్పాడో అది తూచ తప్పకుండా నీ తల్లి ఏం చేసింది? పాటించింది. ఎందుకు పాటించింది? ఎందుకు పాటించింది? ఒకవేళ ఇప్పుడు నేను తినకపోయినా పర్వాలేదు, నా కుమారుడు ఆరోగ్యకరంగా ఉండాలి, నా కుమార్తెను నా కళ్ళ ముందు నేను చూడాలి. అది ఏం చేస్తుంది తెలుసండి? తన కోరికలన్నిటిని తల్లి ఏం చేస్తుంది? చంపుకుంటుంది. ఒక మాట చెప్పనా, బిడ్డ కోసం తన అందాన్ని కూడా పోగొట్టుకుంటుంది. ఎవరు? ఒక బిడ్డ కోసం అందాన్ని పోగొట్టుకుంటుంది, ఒక బిడ్డ కోసం తనకు కావలసిన కోరికలన్నింటినీ చంపుకుంటుంది. ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఎవరి కోసం? బిడ్డ కోసం కోరికలన్నింటినీ చంపుకుంటుంది. బిడ్డ కోసం ఆఖరికి ఏం చేస్తుంది? నేను ప్రారంభంలో చెప్పా, తన బిడ్డ కొరకు ఏం చేస్తుంది? ప్రాణాన్ని కూడా లెక్క చేయదు. నేనంటానండి, అలాంటి తల్లిని ఎలా దూషించగలుగుతున్నారండి? నేను మరలా అడుగుతున్నాను, అలాంటి తల్లిని ఎలా నువ్వు దూషించగలుగుతున్నావు? అందుకని ఈరోజు మంచి మనసుతో నీ మనసును మార్చుకొని నీ తల్లిని నువ్వు గౌరవించినట్లుగా, నీ తల్లిని నువ్వు సన్మానించినట్లుగా ఈ దినమును నీ మనసును మార్చుకొని నీవు అడుగులు కానీ జాగ్రత్తగా వేసుకోగలిగితే, నేనంటాను నీ తల్లిదండ్రుల దీవెన సదాకాలం నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. ఎవరి మీద? ఎవరి మీద? నీ మీద. అందుకే పాత నిబంధనలు మన పితరులందరూ ఏం చేసేవారు తెలుసండి? ఇక నేను చస్తాను అనుకున్న ఆ సమయంలో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? పిల్లలను పిలిచి వారిని ఆశీర్వదించినట్టుగా లేఖనాలలో రాయబడింది. తల్లిదండ్రులు చేసింది అదే మన పితరులు. ఇక నేను చనిపోతాను, ఇక నేను బ్రతకను అనుకున్న ఆ చివరి క్షణాలలో బిడ్డలను పిలిచారు, బాబురా ఎందుకు నాన్న? రారా, నేను ఉంటానో ఉండో నాకు తెలియదురా, చనిపోయేటప్పుడు చనిపోక ముందే చనిపోయే లోపే నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నారా అని బిడ్డలను పిలిచి మనసారా ఆశీర్వదించారండి. ఆ ఆశీర్వాదం తన బిడ్డల మీద నేటి వరకు ఆ సంతతి మీద నిలిచి ఉంది. నేనంటానండి, నీ తల్లిదండ్రుల దీవెన నీకు కావాలి, నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం నీకు కావాలి. నీ తల్లిదండ్రుల కన్నీరు కాదు, నీ తల్లిదండ్రుల శాపం కాదు, నీ తల్లిదండ్రుల వేదన కాదు. నీకు కావాల్సిందేంటి? నీకు కావాల్సిందేంటి? నీ తల్లి, నీ తండ్రి దీవెన నీకు కావాలి. ఇదిగో ఈ మదర్స్ డే రోజు మనసారా కోరుకుంటున్నాండి, మీ తల్లిదండ్రుల దీవెన ఇది మొదలుకొని ప్రభు వచ్చేంత వరకు మీ కుటుంబాల మీద నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు, నీ సంతతి మీద నిలబెట్టబోతూ ఉన్నారు. నా దేవుని దీవెన మీ గుడారాలకు కలుగునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకని ఈరోజు మనం ఏం చెయ్యాలంటే, మనల్ని కన్న తల్లిని మనం ఏం చేయాలి? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? సన్మానించాలి. నువ్వు సన్మానించకపోగా ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దూషి చేస్తున్నా, అనకూడని మాటలు అంటున్నావు నీ తల్లిని. నేనంటాను, ఒరే సామెత ఒకటి, తల్లి పాలు తాగి తల్లి ఎదను తనినట్లుగా ఈ రోజున బిడ్డలు ఏం చేస్తున్నారు? ఈ రోజున ఏం చేస్తున్నారండి? తల్లినే నీకేం తెలుసు, ఏం తెలుసు? ఒరే ఏం తెలియక నీ పెద్దను చేసిందా? తల్లికి ఏం తెలియక నేను పెంచిందా? నీవు ఈ స్థితిలో నిలబడ్డావంటే తల్లికి ఏం తెలియకుండా ఆ స్థితిలో నువ్వు వచ్చావా? ఒకసారి ఆలోచించండి. పిల్లలకు మరీ ముఖ్యంగా చెప్తున్నా,
పిల్లలకు మరి ముఖ్యంగా చెప్తున్నా, ఈ ఆడపిల్లలు కూడా తల్లిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేరంటారా? ఆడపిల్లలండి, అమ్మాయి ఇది మంచిది కాదమ్మా అంటే నీకేం తెలుసు? ఇప్పుడు కల్చర్ ఇంతే. ఏంటిది? పోతావే తల్లే, కల్చర్లో కలిసిపోతావు, కాలంలో కలిసిపోతావు. ఈరోజు బిడ్డలు నోట రావకూడని మాటలు వస్తున్నాయండి. నన్ను మనసుతో కోరుకుంటున్నా, మరి ముఖ్యంగా నా చెల్లెలకు చెప్పినట్లుగా, నా తమ్ముళ్ళకు చెప్పినట్టు చెప్తున్నా, యవన బిడ్డలకి, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి చెప్పండి. ఒకవేళ అలా లేదా, ఈరోజు మనసును మార్చుకోండి. మీ తల్లిని గౌరవించి చూడండి, నీ తల్లిని సన్మానించి చూడండి, నీ తండ్రిని సన్మానించి చూడండి. ఆ దీవెన సదాకాలం చెప్పండి నిలిచి ఉంటుంది. కనుక తల్లిదండ్రులను చూచిన బిడ్డలందరూ ఈరోజు ఇంటికి వెళ్ళంగానే తల్లిని పిలిచి, ఏమండి ఆ తల్లి పాదాలు, తప్పేం కాదు, తల్లి పాదాలు కడిగి ఆ తల్లికి ఇవ్వాల్సిన ఇచ్చి ఆ తల్లి చేత దీవెన పొందుకొని తిరిగి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి చేయండి. ఎవరికి అంటే ఇది ఒక్కరోజు అంటారా? కాదు, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం అనకూడదు అంటున్నాండి. ఆ తల్లి కాళ్ళు కడిగిన నీళ్ళు నువ్వు తాగిన రుణం తీర్చుకోలేవు. మరలా చెప్తున్నా, నీ తల్లి పాదాలు కడిగిన కాళ్ళు కడిగిన ఆ నీళ్లు నువ్వు తాగిన తల్లి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. ఆ తల్లి రుణం తీరబోదు కూడా. నువ్వు ప్రాణం ఇచ్చినా నీ తల్లి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. అందుకని నా మాట వినండి. సదాకాలం నీ తల్లిని నువ్వు వినండి, బాగా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ తల్లిని దూషించగాకండి. నీ తల్లిని ఏం చేయాలి? ప్రేమించండి, గౌరవించండి. ఆ దీవెన మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. సరేలేండి, ఈరోజు మదర్స్ డే కదా, క్లుప్త సందేశాన్ని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. హల్లెలూయా. ఇక తల్లిదండ్రులు చూడండి, నేను క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. అందరు తల్లిదండ్రులను చూడండి. జ్ఞాని అయిన సొలొమోను ఓ చక్కటి గ్రంథాన్ని రాశాడు. ఓ చక్కని కీర్తన అనుకుందాం, ఓ చక్కని సందేశం అనుకుందాం. చక్కని సందేశం రాస్తూ కుమారులందరికీ తల్లిని గూర్చి తెలియచేయవలసిన మాటను తెలియచేస్తున్నాడు. అట్లని తండ్రిని గూర్చి తెలియచేయలేదంటే తెలియచేశాడు. ఇప్పుడు సందర్భాన్ని బట్టి నేను మీతో చెప్తున్నా. జ్ఞాని అయిన సొలొమోను అంటారు, చూడండి, ఇదిగో నీ తల్లి నీకు బోధించే బోధను నువ్వేం చేయాలి? త్రోసివేయకూడదటండి. అన్నీ అనుభవించి అనుభవాలలో తన మనసులో నుంచి వచ్చిన మాట సమూహముతో చెప్తున్నారు. ఓ సమూహమా, మీరు జాగ్రత్తగా వినండి. నీ తల్లి నీ ఎదుట నిలబడి నీకు ఒక బోధిస్తుంది. నేనంటానండి, కుమారునికి మొదటి బడి ఏంటి? తల్లి ఒడి. కుమారునికి మొదటి బడి తల్లి ఒడి. రెండవ బడి ఇంక మీరు డబ్బులు కట్టి చదివిస్తున్నారే అది. మొదట కుమారునికి బడి అది తల్లి ఒడి. ఈ తల్లి తన బిడ్డను తన ఒళ్ళో పెట్టుకొని తన కుమారునికి చిన్నతనములో నుండే, చాలామంది తల్లులు చూడండి, ఒరే నాన్న నువ్వు పెద్ద అయితే వాడికి అభౌశుభం మేరకు తెలియదు, వాడికి అభౌశుభం తెలియదు. మనం ఏది చెప్పినా వాడికి అర్థమై సావదు. వాడికి తల్లి పాలు పట్టిస్తూ ఆ కుమారునితో అంటుంది, ఒరే నాన్న మీ నాన్న పచ్చి తాగుపోతారురా, నువ్వు అలా అవ్వకూడదురా. రే మీ నాన్న పచ్చి తిరిగిపోతారా, నువ్వు పెద్ద అయితే అలా అవ్వకూడదురా. మీ నాన్న కుటుంబానికి అవమానం తెచ్చినట్లుగా నువ్వు పెద్ద అయితే అవమానం. చూడండి, ఆ చిన్న బిడ్డకు పాలు పట్టించేటప్పుడే ఆ తల్లి తన బిడ్డకు నేర్పుతున్న బోధ. జ్ఞాని అయిన సొలొమోను అంటారు, ఇదిగో సర్వ సమాజమా,
నీ తల్లి నీకు ఏది బోధిస్తుందో ఆ బోధన నువ్వేం చేయాలి? చెప్పరేంటండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? దానినట త్రోసి వేయకూడదట. నేను క్లుప్తంగా ఒక మాట చెప్తా, వ్యాఖ్యానం చేయని చెప్పాను కదా. సొలొమోను అంటాడు, నీ తల్లి బోధను నీవు త్రోసి వేయకంటాడు కదా. మరి తల్లి ఏమి బోధిస్తుంది? ఒకటి లేకుండా మాటలు, పెద్దగా వ్యాఖ్యానం చేయను, ఒకటి లేకుండా మాటలు. తల్లి బోధను త్రోసి వేయకము అన్నారు. మరి తల్లి ఏమి బోధిస్తుంది తన బిడ్డలకి? చదవండి, అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వాక్యం. త్వరగా. జ్ఞానము కలిగిన తల్లి తన నోరు తెరచి, అమ్మా, జ్ఞానము కలిగిన తల్లి ఏం చేస్తుందంటే తన బిడ్డను తన ఒళ్ళో పెట్టుకొని కృప కలిగిన ఉపదేశాన్ని బోధిస్తుంది. చాలు, ఇక తల్లితో నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? చెప్పరేంటండి? తల్లి తన బిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఇప్పుడు తల్లి బిడ్డకి ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది. నైనా నువ్వు ఇలా అడుగులు వేయాలి, నైనా నువ్వు ఇలా బ్రతకాలి, నైనా నువ్వు ఇలా అడుగులు వేస్తే నీకు క్షేమం. ఇదిగో నేను నీకు ఉపదేశిస్తున్న ఈ ఉపదేశాన్ని నువ్వేం చెయ్యాలి? త్రోసివేయవద్దు. నేను నీకు ఎందుకు ఈ కృప కలిగిన ఉపదేశాన్ని నీకు నేను బోధిస్తున్నాను అంటే, ఈ కృప కలిగిన సందేశాన్ని నీకెందుకు నేను వినిపిస్తున్నానంటే, ఈ ఉపదేశము కానీ నీవు త్రోసివేయకుండా, ఈ ఉపదేశానికి కానీ నీవు అంటు కట్టబడితే, ఈ ఉపదేశం నిన్నేం చేస్తుంది తెలుసా? నిన్ను సురక్షితముగా నిలబెట్టబోతూ ఉంది. తల్లి అంటుంది, నేను నీకు ఉపదేశాన్ని బోధిస్తా. ఇప్పుడు ఏం బోధిస్తుంది తల్లి? ఉపదేశం. తల్లి బోధించే బోధ ఏంటి? ఉపదేశం. ఎందుకు ఈ ఉపదేశాన్ని బోధిస్తుందంటే, తన బిడ్డలు ఎక్కడ చెక్కబడకుండా, తన బిడ్డలు ఎక్కడ బంధించబడకుండా, తన బిడ్డలు సురక్షితముగా బ్రతుకున్నట్లుగాను తల్లి తన బిడ్డలకు నేర్పుతుంది. నైనా నీవు ఇంటిని విడిచి వెళుతున్నావు, నీవు ఇంటిని విడిచి బయట ప్రపంచంలో అడుగు పెట్టబోతూ ఉన్నావు. నీవు బయట ప్రపంచంలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నీవు సురక్షితంగా ఉండాలి అంటే, నేను నీకు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నా కదా, ఈ మాట నువ్వేం చేయాలి? త్రోసివేయకుండా ఈ మాటను పట్టుకొని నీవు తిన్నగా ఎక్కడికి రావాలి? మరలా ఇంటికే రావాలి. తల్లి, ఇప్పుడు నేను అంటానండి, చాలామంది పిల్లలు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చెప్తారా లేదా? మాట్లాడండి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కాలేజీలకైనా స్కూళ్ళకైనా లేకపోతే ఉద్యోగానికైనా, అమ్మాయి నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు, జాగ్రత్త, బయట ప్రపంచం బాగలేదమ్మా, ఒకవేళ ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఏమవుద్ది? నీకే అమ్మా జీవితం నాశనం. గనుక నీ జీవితం ఎలాంటిదంటే తెల్లని కాగితం లాంటిది. ఒకవేళ దాని మీద ఏదన్నా వచ్చి ఇంకు పడింది అనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? ఇక దేనికి ఉపయోగించదు దానిని. నేను అంటానండి, ఒక తెల్లని పేపర్ ఏదన్నా ఇంకు చుక్క పడింది అనుకో, దేనికి ఉపయోగిస్తారా? తీసి నలిపి చెత్త బుట్టలో పడేస్తారు. ఎందుకని? ఇక ఒక చుక్క పడిందంటే దానికి దేనిని ఉపయోగించడానికి వీలు లేదు. తల్లిదండ్రులు కూడా అదే చెప్తారు, మాయ్ ఇంట్లోంచి వెళుతున్నావు, నా మాట విను, బయట ప్రపంచం బాగోలేదు, జాగ్రత్త అని తల్లి తన బిడ్డకి ఏం చేస్తుందండి? ఉపదేశిస్తుంది. ఎందుకంటే బిడ్డకు తెలియదు కదా బయట ప్రపంచం ఎలా ఉందో. తల్లికి జ్ఞానం కదా, జ్ఞానము కలిగినది గనుకనే కృప కలిగిన ఉపదేశం ఏం చేస్తుంది? బిడ్డకి బోధిస్తుంది. గనుక ఈరోజు తల్లిదండ్రులు కూడా అదే చెప్పేది పిల్లలకి, మాయ్ జాగ్రత్త, జాగ్రత్త. నేను అంటానండి, తల్లిదండ్రులమ్మ, ఎవరన్నా బిడ్డలారా మీకు చెప్తున్నా వినండి. తల్లిదండ్రులు ఎందుకు మీకు చెప్తారంటే మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నిలబడాలని. ఎవరి బిడ్డలు మళ్ళీ చెప్తున్నా, మగ పిల్లలు కూడా చెప్తున్నాను, తల్లి తండ్రి నిన్ను గద్దిస్తున్నారంటే, తల్లి తండ్రి నీకు హెచ్చరిక తెలియచేస్తున్నారంటే నీ భవిష్యత్తు దీవెనకరంగా నిలబడాలని. నీ భవిష్యత్తు కొండ మీద కట్టబడిన పట్టణము వలె, దీప స్తంభాల మీద పెట్టిన జ్యోతుల వలె నిత్యము ప్రకాశించాలని తల్లిదండ్రుల ఆశ అండి.
ఏంటో ఈ రోజున బిడ్డలకు తెలియక మూర్ఖంగా, ఏంటి నన్ను ఇంత ఇసుకిస్తున్నారు, ఏంటి నేను ఇంట్లో ఉండడానికి నీకు ఇష్టం లేదు. ఈరోజు పిల్లల పోకడండి. ఒరే బాబు, అమ్మాయి, నువ్వు మీ తల్లిదండ్రులు ఇంట్లో ఉండేదానికి ఇష్టపడక కాదు, మరి ఇష్టపడకపోతే చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారు? అడిగిందల్లా తెచ్చి పెట్టారు కదా, అడిగిందల్లా నీ కళ్ళ ముందు ఉంచారు కదా. అప్పో సప్పో చేసి నువ్వు కాదనకుండా, వారు నువ్వు అడిగినది కాదనకుండా తెచ్చి పెట్టారు కదా. ఇంట్లో ఉండకుండా చేసేదానికి కాదు కదా ఇవన్నీ చేసింది. దేనికోసం చేశారు? నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని చేస్తూ వచ్చారు. ఇక మీదట కూడా వాళ్ళు చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు నీకు బోధించేటప్పుడు ఆ ఉపదేశం ఎలా వినాలో త్రోసివేయకూడదు. నా తండ్రి నాకు ఏది చెప్పినా, నా తల్లి నాకు ఏది చెప్పినా నా క్షేమము కోరే చెబుతారు. నేను బ్రతికి ఉన్నంతకాలం నా తల్లిని దుఃఖించకూడదు, దుఃఖం వచ్చేటట్లుగా చేయకూడదు, నా తండ్రి ఏడ్చేటట్లుగా నేను చేయకూడదు. నా తల్లిదండ్రుల మనసు నిండా ఆనందం ఉన్నట్లుగా నేను నా తండ్రుల కొరకు నేను బ్రతకాలి అను నడుమును కట్టే పిల్ల ఎంతమంది ఉన్నారు ఏంటండి? ఒకసారి ఆలోచించండి. యవన బిడ్డలకు మరలా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు మీకు ఏది చెప్పినా క్షేమమే. ఈరోజు నా తల్లిదండ్రులు చెప్పే మాట వినరండి. ఈ పోకిరోళ్ళు ఉంటారే, ఎవరాళ్ళు? పోకిరు స్నేహితులు ఉంటారే, స్నేహితులు. ఈ స్నేహితుల మాట వింటే ఆఖరికి నీ ప్రాణమే పోద్ది. ఓ చిన్న కథ చెప్పనా? స్నేహితుల కథ. ఒకరోజు కప్ప ఎలుక మంచి స్నేహితులు అయ్యారంట. ఎవరు? ఈ చెప్తే చాలా బాగా వింటారు మీరు. కప్ప ఎలుక. నేనంటాను, కప్పతోనే స్నేహం చేయాలి. ఎలుకకు కప్పకి ఏమైనా పొత్తు కుదురుతుందా? చెప్పరేంటండి? ఎలకేమో బయట తిరిగేది, కప్పేమో నీళ్ళలో ఉండేది. నీళ్ళలో ఉన్న కప్పతో ఎలకకు సంబంధం ఏంటి? నీళ్ళలో ఉన్న కప్ప ఎలక కప్పతో సంబంధం ఏంటి? సంబంధం లేకుండా స్నేహం చేశారు. స్నేహాలు అట్టే ఉంటాయి. స్నేహం వచ్చింది కదా చెప్తున్నా, వినండి అమ్మ. మరి ముఖ్యంగా ఆడపిల్లలకు మగపిల్లలకు ఇద్దరు చెప్తున్నా, అంత లోక స్నేహాలు అంతా మంచిది కాదు తల్లి. ఒకవేళ అయ్యా మా ఎవరాళ్ళు కంపెనీలో ఎలికమ్మా వాళ్ళే కొంప ముంచుతారు, వాళ్ళే కొంప ముంచేది అన్న మాట వినండి. ఈ ఎలుక ఆ కప్ప మంచి స్నేహితుడు. అబ్బో ఎంత మంచి, నిన్ను వీడని నీడను నేను అన్నట్లుగా, నా నీడ నువ్వే, నీ నీడ నేనే అన్నట్లుగా ఇద్దరు కలిసి మెలిసి అబ్బో వెళ్తా ఎదుగు మన ఇద్దరు స్నేహితులం కదా, నేను నువ్వు ఇద్దరం కలిసి ఒక తాడు కట్టుకుందాం, బ్యాండ్ కట్టుకుందాం. ఏ బ్యాండ్? దాని తోకకి దీని కాలికి ఇద్దరు కట్టుకున్నారు. ఇంకా నిన్ను విడిచిపెట్టలే, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దని ఇద్దరు కట్టుకున్నారు. అబ్బో ఎంత చూడముచ్చటకి వెళ్తున్నారు. ఎక్కడికి? సూపర్ మార్కెట్కి. నవ్వుతారేంటి? ఎక్కడికమ్మా? మాట్లాడండి. మన భాష చెప్పనా? ఆర్ఆర్ మార్కెట్కి. మన భాషలో చెప్పనా? మోర్ మార్కెట్కి. మన భాషలో చెప్పనా? ఇదేది అబ్బా మీకు బాగా తెలిసే తల్లే. కేఎస్ మార్కెట్కి. అబ్బా ఎంత సరదాగా. ఏది? ఎలుక కప్ప ఎంత సరదాగా. ఇదేమో ఇట్లా కుంటుతుంది. ఏది? చెప్పరేంటండి? ఎగురుతుంది. అదేమో ఎగిరిద్దా? బుడబుడబుడబుడ పోద్ది. ఇదేమో ఎగురుతుంది ఇట్ట. అదేమో అబ్బా నేను అంటాను, ఈ ఎగురుడికి అది పరిగెత్తు ఏమన్నా పొత్తుందా? మాట్లాడండి. లేదు కదా. ఇద్దరు కలిసి ఒక సూపర్ మార్కెట్, కేఎస్ మార్కెట్కి, మోర్ మార్కెట్, ఆర్ఆర్ మార్కెట్, సులూరుపేట మార్కెట్లన్నీ తిరిగాయి. సరే ఒకరోజు వచ్చింది. ఇంకా మనకు మందిరం దగ్గరగా చెప్తున్నాను. పాపం బాగా వర్షాలు పడి అది ఆ మందిరం ముందు వెళ్తుంది కాలువ. ఈ కప్ప ఏం చేసింది? నీటిని చూసిలో ఏమనిపించింది కప్పకి? దోహదం అని ఈ కప్ప తిన్నగా మాట్లాడుతూ దాంట్లో దూకింది. ఆ కప్ప దూకిన మరుక్షణం ఇది ఉంటుందా? నేను నీడననే కట్టుకుండే ఇద్దరు. అబ్బో ఎంత క్లోజో అమ్మా, ఎంత క్లోజో. ఈ అమ్మ విషయాలన్నీ, ఈ కప్ప విషయాలన్నీ ఎలకకి చెప్తుంది, ఎలక విషయాలన్నీ చెప్పింది. అప్పుడు ఎంత క్లోజో. ఈ కప్ప ఒకరోజు ఏం చేసింది అంటే, మంచిదే అది,
దీన్ని చంపాలని కాదు, దీన్ని ముంచాలని కాదు, దానికి ఒక ఆశ కలిగింది. ఎందుకంటే కప్ప బుద్ధి నీళ్ళు చూసి ఊరుకుంటుందేంటి, దూకింది. దోహడం అంతే. ఈ కప్పతో పాటు ఎలక కూడా కట్టుకుంది కదా తాడు. ఏ తాడు? అబ్బా, ఫ్రెండ్షిప్ చేయాలంటే భర్త లేడు, ఏమ్మా ఫ్రెండ్షిప్ చేయాలంటే పిల్లలు లేరు, పక్కింటలతో ఏం పని మీకు? తెక్క మొహంలరా. ఆ ఎక్కతో ఏ ఎక్కతో నీకు ఫ్రెండు? ఒరే, నీకు ఏదైనా ఫ్రెండ్ ఉన్నాడే భర్త ఉన్నాడు కదా, భర్తతో స్నేహం చేయొచ్చు కదా. చెయ్యరు, ఇల్లు చెయ్యరు, మునిగిపోవాలి, మునిగిపోతారు. నేను కథగా చెప్పేది వాస్తవాలు చెప్తున్నాను. ఈ ఫ్రెండ్ తీసుకుని ఎక్కడ ముంచేసింది? నీళ్ళలో ముంచేసింది. నేను అంటానండి, ఈ కప్ప నీళ్ళలో పడినప్పుడు నీళ్ళతో పాటు ఇదేమైంది? మునిగింది. నేనంటే కప్ప ఎంత నీళ్ళలో పడ్డా ఈదుకింటికి ఏమొస్తుంది? పైకి వస్తుంది. ఇక ఇది వస్తుందా? చెప్పరేంటండి? అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి ఏం పోయింది? ప్రాణం పోయింది. సరే, ప్రాణం పోతే ఊరుకుంటుందా? పైన నీళ్ళ మీద ఏమవుద్ది? తేలాడుతుంది. సరే, తేలాడుతూ ఉండగా ఆకాశంలో ఒకడు చూసింది ఏంటిదే? మీకు బాగా అనుకున్నట్టున్నాయి, ఎక్కడో కనెక్ట్ అవుతుంది కదా. అవుద్ది. నేను చెప్పే వాక్యాలని మీకు కాక కనెక్ట్ ఎవరికి అవుతాయి? ఏంటి, మీకే అవుతాయి. పై ఆకాశంలో తిరిగే గ్రద్ద దేన్ని చూసింది? ఈరోజు నాకు వచ్చేసింది కిస్మిస్ అనుకొని రివ్వున దిగి ఒక్కసారి 2 కాళ్ళు అమ్మంతంగా పట్టుకుని దేనిని? అమ్మ దేనిని? ఎలుక. కప్పను కదా తల్లి. ఎలుకను పట్టుకుని ఒక్కసారి లేపంగానే ఇప్పుడు ఈ ఎలుకతో పాటు ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఈ ఎలుకతో పాటు ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు కప్ప అంటుంది నన్ను వదిలిపెట్టి, ఎందుకు వదిలిపెడతాడంటాడు? గ్రద్ద ఎందుకు వదిలిపెడుతుంది? కైమ చేసుకుని తిన్నది. దేన్ని? కప్పని. ఈ మాట మీకు ఎందుకు చెప్పా? ఏమ్మా, తెక్క మొహాలు కొంచెం లోక స్నేహం అంటారు. అమ్మ, ఆడపిల్లలు మళ్ళీ వినండి. లోక స్నేహమే నీకు మరణానికి దారి తీస్తుంది. ఎవరితో స్నేహము చేయాలో, ఎవరితో స్నేహము చేయకూడదో తల్లిదండ్రులు నీకు బోధించినప్పుడు, తల్లిదండ్రులు నీకు ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశాన్ని కానీ నువ్వు త్రోసివేయకపోతే నీకేం కలుగుతుంది? సురక్షితం. ఉపదేశాన్ని ఎప్పుడైతే నువ్వు త్రోసివేస్తావో, నీ తల్లి నిన్ను ప్రేమించి, నీ తల్లి నీ మీద మమకారాన్ని చూపించి ఒకవేళ నీకు బోధిస్తూ వస్తూ ఉండగా ఆ బోధను, ఆ ఉపదేశాన్ని నీవు త్రోసివేయకుండా ఆ ఉపదేశానికి గాను అంటు కట్టబడ్డావు అనుకో, ఆ ఉపదేశం నిన్నేం చేస్తుంది? సురక్షితమైన చోట చెప్పరేంటండి? ఇప్పుడు నేను అంటానండి, సురక్షితంగా ఉన్నావా? భయముతో బ్రతుకుతున్నావా? సురక్షితముగా ఉండవలసిన నీ కుటుంబం, సురక్షితంగా ఆనందకరంగా అడుగులు వేయవలసిన నీ కుటుంబం ఎందుకు ఈ రోజున సురక్షితంగా ఆనందకరంగా అడుగులు వేయలేకపోతూ కన్నీరు కారుస్తూ నీ గుడారంలో భయము ఎందుకు వెంటాడుతూ ఉంది? కారణం ఏంటి అంటే, నువ్వు తల్లి చెప్పే ఉపదేశం ఏం చేస్తున్నా చెప్పండి? ఉపదేశాన్ని త్రోసివేస్తున్నా. ఈ ఉపదేశాన్ని త్రోసివేస్తున్నందువలన ఇప్పుడు నీకేం కలగట్లా? సురక్షితం లేదు. ఇదిగో ఆరాధనలో ఒక సేవకులు చెప్తున్నాను, శరీర సంబంధమైన తల్లి బోధించిన, ఒక ఆత్మ సంబంధమైన సేవకుడు నీకు బోధించిన, ఆత్మ సంబంధమైన దేవుడు నీకు బోధించిన ఆ ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయకూడదు. ఉపదేశం ఏం చేస్తుంది? నీకు సురక్షితాన్ని కలగ చేస్తుంది. ఉపదేశం ఏం చేస్తుంది? నీ ఎదుట నిలబడిన ప్రతి భయాన్ని తీసివేస్తూ ఉంది. ఆ భయాన్ని తీసివేసి సురక్షితాన్ని ఇవ్వగలిగిన ఆ ఉపదేశానికి నువ్వేం చేయాలి? కట్టుబడి ఉండాలి. అప్పుడు నీకు కలిగిన సమస్తం ఎలా ఉంటుందంటే సురక్షితముగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పనా? ఒక రోజంట తండ్రి లేడండి. తలెత్తినాను చూడండి. తండ్రి లేడు, ఒక్కగాను ఒక కొడుకే. ఎంత అల్లారు ముద్దుగా పెంచిందంటే, ఎవరు? ఆ తల్లి. అంత అల్లారు ముద్దుగా పెంచింది. వాడికి చిన్నతనం నుంచి ఏ లోటు లేకుండా పెంచింది. వాడు చిన్నతనం నుంచి పెరిగేటప్పుడు వాడికి తల్లి ఒక ఉపదేశం బోధించుకుంటూ వచ్చింది. నైనా, మనకు నా అనుకున్నవారు ఎవ్వరు లేరు. తండ్రి లేడు, బంధువులా లేరు. ఒకవేళ ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకున్నా ఎవరు మనకు సహాయం చేయరు. అందుకని
చిన్నతనములో నుండి ఆ బిడ్డకు బోధిస్తూ వస్తుందంట, నైనా నీవు పెద్దవాడైన తరువాత ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు కలుగుతున్నా నువ్వు చర్చికి మాత్రం దూరం అవ్వద్దు నాయనా అన్నదంట. ఎవరు? తల్లి. బిడ్డకు చిన్నతనములో నుండే ఆ తల్లి భక్తి కలిగినది కనుక ఆ తల్లి తన బిడ్డకు నేర్పుతుంది, నాయనా నువ్వు ఎప్పటికీ ఒకవేళ కష్టం కలగవచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, కన్నీరు రావచ్చు, అవమానాలు కలగవచ్చు, నిందల మధ్య నువ్వు విడవబడుతుండవచ్చు, ఏవి నీకు ప్రతికూలంగా మారినా నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టవద్దు, నీవు దేవుని సన్నిధికి దూరం కావద్దు. ఎందుకంటే నీ అవసరాలు తీర్చగలిగిన ఆ దేవుని సన్నిధికి కానీ నువ్వు దూరం అవుతే నీ బ్రతుకు అతుకుగా మార్చబడుతుంది నాయన. అందుకని నీవు ఎప్పటికీ దేవుని మందిరాన్ని విడవవద్దు అని చెప్పిందంట. ఆడు పెద్దాడు పెరిగాడు. ఆ తల్లి కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒకరోజు ఇతను కూడా ఒక మంచి కంపెనీలోనే చేరాడు. బాగానే సంపాదిస్తున్నాడు. ఆ కంపెనీలో ఉన్న ఆసామి కంపెనీలో నమ్మకంగా ఉన్నాడని అతనికి బాధ్యతలన్నీ అప్పగించాడండి. బాధ్యతలన్నీ అంటే ఎవరికంటే వాళ్ళకి అప్పగించారుగా, చెప్పరు ఏంటండి, ఎవరికంటే వాళ్ళకి అప్పగిస్తారు. నమ్మకస్తులు కాకపోతే అప్పగిస్తారా? సరే, నమ్మకంగా ఉన్నాడు కనుక అప్పగించాడు. ఇంకొక సంగతి చెప్పిన, ఆ కంపెనీలో పనిచేస్తున్న ఇంకొక అతను ఉన్నాడు. అతను ఇంట్లో నమ్మకస్తుడంట. అంట నాకు తెలియదు, తర్వాత చెప్తా తంట ఏంటో. నమ్మకస్తులని ఇంటి బాధ్యతలను అప్పగించారంట ఆ యజమానుడు. సరే, ఇతను ఏం చేస్తారు, రోజు ఇంట్లో అవసరాలన్నీ తీర్చి తిన్నగా మళ్ళీ ఆఫీస్కి వెళ్తుండేవాడు. ఒకరోజు అతనికి బాగలేదంట. ఎవరు? ఇంటి పనులన్నీ చూసుకునేవాడికి బాగలేదు. సరే, ఈ నమ్మకంగా ఉన్నాడు కదా, మరి ఇంట్లో కూడా నమ్మకంగా ఉంటాడు కదా అని ఇంటి పనులన్నీ అప్పగించేశాడంటండి. రేయ్, అమ్మగారికి ఏది కావాలో అది తెచ్చిపెట్టు, ఇంట్లో పనులన్నీ చేసి పెట్టి తర్వాత ఆఫీస్కి వచ్చేయి అన్నాడంట. అట్లాగేనండి. అంటే అప్పగించిన దాని మీద ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. సరే, వెళ్ళాడు, వారం రోజులు పనులు చేశాడు. ఇతనికి ఎంత ఇస్తే అంత, 500 ఇస్తే 500 లెక్క చెప్పి మిగిలిన డబ్బులు ఇచ్చేవాడంటండి. 1000 రూపాయలు ఇస్తే అన్ని లెక్క చెప్పి మిగిలిన డబ్బులు ఇచ్చేవాడంట. ఎవరికి? ఆ ఇంటి యజమానురాలికి. ఆ రోజు ఆలోచించారు, ఒరే ఇంతకాలం నమ్మకస్తుడు అనుకున్నవాడు ఎంత ఇస్తే అంత లెక్క చెప్పాడు, ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదే అంటే ఇతడు అబద్ధికుడు, ఇతడు మోసగాడు అని గమనించి ఆ ఉద్యోగులు వాళ్ళు పీకేసి ఇంటి పోస్ట్ తీసి ఎక్కడ ఇచ్చాడు, మరలా కంపెనీలో పెట్టేశాడు. ఇక వాడు కంపెనీకే పరిమితం. ఆ కంపెనీలో కూడా నమ్మకంగా చూడటంలా రోజులు గతించిపోతున్నాయి. ఏం గతించిపోతున్నాయి చెప్పండి గట్టిగా? రోజులు గతించిపోతున్నాయి. అక్కడ ఉన్న ఒక 5-6 మంది ఇతని మీద పగబట్టేశారండి. ఎవరి మీద? నమ్మకస్తుడి మీద పగబట్టారు. ఎట్లాగైనా ఈయన ఉండకూడదు అని లేనిపోని విషయాలన్నీ యజమానికి చెప్పారు. ఇంకా కల్పించిన కథలంటే మనకు తెలియనిది ఏముందండి? ఉన్నది లేనట్టుగా సృష్టించేశారు, లేనిది ఉన్నట్టుగా సృష్టించేసి లేనిపోని అబండారాలు, లేనిపోని నిందలు, లేనిపోని అబద్ధాలు చెప్పి ఆ యజమాని మనసును పాడు చేసేసారండి. లేనిపోని చెప్పి ఆ యజమాని మనసును పాడు చేసేసాడు. ఒక ఆ యజమానుడు ఎంతటికి దారుణానికి దిగజార్చబడ్డాడంటే ఈయన ఎలాగైనా చంపేయాలి. ఏం తప్పు చేశారు స్వామి చంపేదానికి? ఏం తప్పు చేశాడని? ఏదో నిజంగా బ్రతికాడు కదా, యథార్థంగా జీవించాడనే, యథార్థంగా మాట్లాడుతూ వచ్చాడనే, యథార్థంగా ఖండిస్తూ వచ్చాడనే, యథార్థంగా నడవమంటూ చెప్పాడనే పగను పెంచుకుంది, చంపాలని కంకణం కట్టుకున్నారు. ఒకరోజు ఆలోచించారు, ఇక నేను పెద్దగా సాగదీయదలచలేదు, ముగింపుకు వచ్చేస్తాను, చాలా ఉంది. ఒకరోజు ఆలోచించాడు, ఈయన ఎలాగైనా లేపేయాలి, ఇక ఉన్నీయకూడదు అని
ఆ కంపెనీలో ఉన్న వాచ్మెన్తో మాట్లాడుకున్నారంట. ఏం లేదు, మన దగ్గర తెలుసా మీకు సున్నం బట్టి ఏంటండి, సున్నం తయారు చేస్తారు రాళ్ళని కాల్చి. ముందే మాట్లాడేశారంట, ఇదిగో నేను ఎవడొకడు నీ దగ్గరకు వస్తాడు అని వేసేయి అని మాట్లాడుకొని బేరం కుదిరించుకొని యజమాని వెళ్ళిపోయాడంట. మరుసటి ఉదయం ఈయన పిలిచి, ఎవరిని, నమ్మకస్తుని పిలిచారు, బాయ్ రా పోయి ఈ 1000 రూపాయలు అతనికి ఇచ్చేయి. ఆ వాచ్మెన్ కదా అడిగాడు, నేను మర్చిపోయాను, ఆ 1000 రూపాయలు ఇచ్చిరా అని ఆ 1000 రూపాయలు ఇచ్చి పంపాడంటండి. సరే, యజమాను చెప్పిన తర్వాత వినాలి కదా, ఇంట్లో ఉన్నాడు, వినాలా లేదా, విన్నాడు. అట్లాగేనండి అని వెళ్తా ఉన్నాడు. ఆ రోజు ఏంటిది, ఆదివారం. ఎవరు వాచ్మెన్ ఒక్కడే ఉంటాడా. సరే ఇచ్చేద్దామని తిన్నగా వెళ్తుంటే ఆ మార్గపు మధ్యలో ఒక చర్చి, ఆ చర్చి నుంచి పాటలు వినబడుతున్నాయంట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఏంటట దేవుణ్ణి స్తుతించుట, మంచి పాటలు పాడుతూ ఉంటే వెంటనే తల్లి చెప్పింది కదా, తల్లి బోధించింది కదా, తల్లి ఉపదేశించింది కదా, అరే బాబు నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధల మధ్యలో ఉన్నా, ఎన్ని పనులున్నా పనులను ఆపుకొని నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకవేళ పనుల భారం పెట్టుకొని దేవునికి దూరం అవుతావేమో జాగ్రత్త. పని ఉందని దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీకు నచ్చిన దానిలో మునిగి తేలుతావేమో జాగ్రత్త. ఎందుకంటే దేవుని సన్నిధి విలువైనది. ఆ విలువైన దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీకు నచ్చినట్లుగా నువ్వు తిరగవద్దు. నువ్వు దేవుని సన్నిధికి తప్పకుండా వెళ్ళి తీరాలి. నీకు ఒళ్ళు సహకరించినా సహకరించకపోయినా, ఏమండి, నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉన్నా సంతోషంలో ఉన్నా నువ్వు ఎక్కడికి రావాలి అని చెప్పరేంటండి. మన్నాళ్ళకుండా ఒక పెద్ద జబ్బు ఏంటో చెప్పనా, బాగా లేకపోతే షెడ్ చేయడం మాత్రం, కానీ హాస్పిటల్ మాత్రం మాట్లాడండి. బాగలేదని షెడ్చి కన్నా దొమ్మ కొడతాం, కానీ హాస్పిటల్కి మాత్రం డాక్టర్ గారు ఎప్పుడు ఉంటారు, ఉదయం ఉంటారా, సాయంత్రం ఉంటారా, మధ్యాహ్నం ఉంటారా, ఎంక్వైరీ చేసేలా అమ్మా ఓపి రాయి, కొంచెం ఏం రాయాలి, ఓపి మొహమా, ఓపి రాయాలంట. నేను అంటాను, హాస్పిటల్కి వెళ్ళేదానికి ఓపి రాయించుకొని షెడ్చి మానకల్లో వెళ్తున్నావు, నీకు ఆరోగ్యం వస్తుందా? నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు తిను, ఆరోగ్యం వస్తున్నాను అడుగు, రాదు. నువ్వు ఎక్కడికి రావాలి, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుని సన్నిధిలోనికి రావాలి. డాక్టర్ కూడా అంటాడు కదా, అమ్మ మా వంతు మేము చేయగలుగుతాం, కానీ ఎవరు వంతు, మా చేతుల్లో ఏమీ లేదమ్మా, ఏది చేయాలని ఎవరు, దేవుడే. నేనంటాను, ఆదివారమే పెట్టుకోకపోతే శనివారం పెట్టుకోకపోయావా, ఆదివారం పెట్టుకోకపోతే శుక్రవారం పెట్టుకోకపోయావా, అప్పుడు కట్ అవుతాయి నాయన. ఏంటిది నాయన, అప్పుడు కట్ అవుతాయి నాయన డబ్బులు, ఆదివారం ఫ్రీ కదా. ఏమిది మాట్లాడరే, ఆదివారం ఫ్రీ కదా నాయన, అందుకని దేవుడికి ఏం అనుకోలే. ఎందుకంటే దేవుడు, అబ్బా ఈ సద్ది మొక్కలు అంటే దేవుడు ప్రేమ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి చెప్పింది, నాయనా ఎంత కష్టం జరిగినా, ఎంత బాధ కలిగినా నువ్వు దేవుని సన్నిధి విడిచిపెట్టవద్దు, దేవుని సన్నిధికి నువ్వు దూరం కావద్దు, దేవుని సన్నిధిలో ఉండు. ఒరే 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 అని తల్లి చెప్పిన ఆ ఉపదేశం గుర్తొచ్చేసిందండి ఆ పాట వినంగానే. అంతే, ఏముందిలే 10 నిమిషాలే కదా పోయిద్దామని తిన్నగా వెళ్ళి కూర్చొని వాడితో పాటు కలిసి పాడుతూ ఉన్న పాటలు. ఇక ఇది మర్చిపోయాడు. ఏది నిజమే, దేవుని సన్నిధిలోనికి మనం అడుగు పెడితే బయట ప్రపంచాన్ని మర్చిపోతామండి. దేవుని సన్నిధిలో అడుగు పెడితే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. మళ్ళీ అర్థం ఎప్పుడవుతుంది, బయటికి వెళ్తే అర్థమవుతుంది. అందరికి కాదులే, కొందరు ఉంటారు మాట మాటికి. హలో హలో చెప్పు పాస్టర్ గారు, ఇప్పుడు వెనక కుర్చీలో కూర్చున్న మహానుభావులు ఉన్నారా,
నిజం. ఏదో ఇప్పుడు అప్పటికప్పుడే సీఎం పిఎం ఫోన్ చేసినట్టుగా టక్కున వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు రాకపోతే తమిళనాడు విజయ్ సీఎం అవ్వడు, నువ్వు వచ్చి ఏం చేయాలి? నవ్వుతారేంటి? నేనంటాను, సిగ్గన ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఈ పిచ్చి పిచ్చి వేసాలు ఎందుకండి? మైమర్చిపోయాడు అతను. తిన్నగా దేవుని మందిలో కూర్చొని ఆర్భాటంతో ఆరాధిస్తున్నాడు, ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభువును కనపరుస్తున్నాడు. నిత్యము కెరూబులు శరభులతో ఆరాధించబడుతున్న దేవుని సన్నిధిలో చేరి ఏం చేస్తున్నాడు? ఇతను కూడా ఆరాధిస్తున్నాడు. ఒక విచిత్రమైన సంగతి చెప్పిన, ఆరాధన అంతా అయిపోయింది. ఆ లోపు ఒరే బాబు ఇప్పుడు దాకింది, పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది, ముగింపులు అయ్యో బాబోయ్ అర్జెంట్కి వెళ్ళిపోవాలని తిన్నగా ఉన్న పాటలు వేసి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి? కంపెనీ దగ్గరికి. ఏమండే వాచ్మెన్ అంటుండే, ఏమండే ఇదిగో మన యజమానుడు 1000 రూపాయలు ఇచ్చాడు తీసుకోండి అంటే, ఆ వాచ్మెన్ అంటట పోయి యజమానికి చెప్పు పని అయిపోయిందని. ఏం చెప్పాలంటే? యజమానికి చెప్పు పని అయిపోయిందని చెప్పు. ఏం పని అండి? యజమానికి తెలుసులే, పని అయిపోయిందని చెప్పు అన్నాడు. తిన్నగా ఈడొచ్చి యజమాని ముందు నిలబడి యజమానుడు కంగు తిన్నాడు. ఏమంటే వాచ్మెన్కి ఏదో చెప్పారంటే పని అయిపోయిందంట. పని అయిపోయిందా? పని అవ్వటం ఏంట్రా? ఇతను అనుకుంటున్నాడు, ఎవరు? యజమానుడు. చంపమ్మన్నది నిన్ను, సున్నములో వేయమన్నది నిన్ను, మరి నువ్వు నా దగ్గర నిలబడి పని అయిపోయింది అంటున్నావేంటండి? మనసులో తలంచుతున్నాడు. మరి ఏమన్నది నిన్ను కదా, చంపమన్నది నిన్ను కదా, మరి నువ్వు బ్రతికి ఉన్నావేంటి? మరి ఎవరు నేసారు అని ఆడావుడిగా పరిగెత్తుకుంటూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆడు చూస్తే వాచ్మెన్ అక్కడి నుంచి వస్తుండగా, ఏమంటే సార్ గారు పని అయిపోయింది. ఒరే పని అవ్వటం ఏంట్రా? పని అయిపోయింది. అదేనండి చెప్పావు కదా ఏమని. వేసేసా. ఏంద్రా వేసేసా అంటే ఏం లేదు చెప్పనా, ఈ యజమానుడికి ఉబలాటం ఎక్కువైంది, ఆరాటం ఎక్కువైంది. అసలు జరిగిందా లేదా ఈ పని? జరిగిందా? నువ్వు వెళ్ళి చూడరా అన్నాడు. వీడు తిన్నగా బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి? ఎవడు? అబద్ధాలు చెప్పినోడే. ఆడు తిన్నగా వచ్చాడు, వాచ్మెన్ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇదిగో యజమానుడు ఇలా చెప్పాడంటే, అవును రా చెప్పాడు రా అని మాట్లాడతా నెత్తి మీద తల మీద ముసుకేసి వేసాడు. వేసాడు. వేసిన దాన్ని వీడు మాత్రం బ్రతికే ఉన్నాడు. అప్పుడు యజమాడు వస్తే చెప్పాడంట, అయ్యా నువ్వు వేయమన్నావు కనుక, నువ్వు పేరు చెప్పలేదు, మనిషి ఎలా ఉంటాడో చెప్పలేదు, అందుకని ఎవడొస్తావు అనేమన్నావు కనుక అందుకు అనేసేసా. ఒరే కొంప కొల్లేరు అయిపోయింది కదరా, కదరా సంపమన్నది. ఇదిగో ఈయన్ని అనవసరంగా ఆని చంపావు. ఇప్పుడు నేను ఈ కథ మీకు ఎందుకు చెప్పను తెలుసా? చెప్పనా? ఎవడు తోవుకున్న గోతులో అది ఏంటి అమ్మమ్మ, వీడు అబద్ధాలు ఆడి ఈయన చంపాలనుకున్నాడు. ఇప్పుడు ఎవడైతే అబద్ధాలను చంపాలనుకున్నాడో, ఇప్పుడు చంపాలి అనుకున్నవాడు ఏమయ్యాడు? సచ్చాడు. చనిపోవలసిన వాడు చెప్పరేంటండి? నేను అనే మాట ఏంటంటే, ఇప్పుడు ఇతను సురక్షితంగా ఎందుకున్నాడు? చెప్పండి. ఇతను సురక్షితంగా ఎందుకు నిలబడ్డాడు సమాజంలో అంటే, తల్లి ఉపదేశాన్ని విన్నాడు. ఎవరి ఉపదేశం? గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇతను చావకుండా సజీవుల మధ్యలో సురక్షితంగా నిలబడడానికి కారణం ఎవరు? తల్లి ఉపదేశం. ఈ తల్లి కానీ ఉపదేశించకపోయింటే ఈడు బ్రతికేవాడు కాదు. ఈడు బ్రతికి ఉన్నారు అంటే తల్లి ఏం చేసింది? ఇప్పుడు నన్ను చూడండి. నీ తల్లిగా ఉన్న నీవు నీ పిల్లలకి ఏ ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నా ఏమ్మా? ఒకసారి ఆలోచించండి. వాడు కళ్ళ ముందు పాడైపోతుంటే, నాయనా చాలా బాగా నువ్వు ఫోను ఏం చేస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, ఏమమ్మా మాట్లాడరే, చూస్తున్నావు కానీ వాడు ఏమన్నా గద్దిస్తున్నావా? చూస్తున్నావు కానీ వాడికి ఏమైనా హెచ్చరిక చేస్తున్నావా? ఒకవేళ సాహసం హెచ్చరిక చేసావనుకో, నేను జుట్టు పట్టుకుని కొడతాను, నీ భయం. నేనంటాను, సామెత ఒకటి ఉంది, మొక్క వంగనిది, గట్టిగా చెప్పండి, మొక్క వంగనిది
నువ్వు చిన్నతనం వాడికి నేర్పలా. ఈ తల్లి చిన్నతనం చెప్పింది, నాయనా నీవు దేవుని మందిరాన్ని విడిచిపెట్టవద్దు, నీవు దేవుని మందిరమునకు దూరం కావద్దు. ఎందుకంటే ఆ దేవుని మందిరములో కానీ నువ్వు నిలబడితే ఆ దేవుని మందిరం నీకు ఆశ్రయపురముగా ఉంటుంది. ఆ దేవుని మందిరం నీకు ఏ విధంగా మలచబడుతూ ఉందంటే నీకు క్షేమమును ఇవ్వగలిగిన ఒక ఆశ్రయపురం అది. కనుక ఆ ఆశ్రయపురములో నీవు ఉన్నంత కాలం నీవు సురక్షితముగా ఉంటావు. అందుకే సొలొమోను చెప్తాడు కదా ఒక వ్యక్తితో, ఇదిగో నా తండ్రి అంత మంచోని నేను కాదు. నువ్వు ఏ రోజైతే ఈ యెరూషలేమును విడిచి బయట అడుగు పెడతావో ఆ రోజు నిశ్చయముగా నువ్వు చంపుతానన్నాడు. ఈ యెరూషలేమును విడిచి నువ్వు అడుగు బయట పెడితే నిశ్చయముగా నువ్వు బ్రతకవు అన్నాడు. ఎందుకని? యెరూషలేము అనే దేవుని మందిరం ఎలాంటిది? నీకు ఆశ్రయపురం. యెరూషలేము అనే దేవుని మందిరం ఎలాంటిది? నీకు సురక్షితమును ఇవ్వగలిగినది. యెరూషలేము అనే దేవుని మందిరం ఎలాంటిది? ఏ అపాయాలు అవాంతరాలు రానివ్వకుండా నిన్ను కాపాడగలిగినది. ఏంటిది? దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో ఏ వ్యక్తి అయితే తల్లి ఉపదేశాన్ని విని ఉంటాడో ఆ వ్యక్తి సురక్షితంగా ఉంటాడు. నేను మన వైపు చెప్తున్నా వినండి. ఒక సేవకుడిగా నేను మీకు ఎవరిని? ఒక తల్లిని. ఒక సేవకుడిగా నేను ఎవరిని? మీకు ఒక తండ్రిని. తండ్రి స్థానంలో నిలబడి తల్లి స్థానంలో నిలబడి నేను మీకు ఉపదేశాన్ని బోధిస్తున్నా. సంఘస్థులారా, మీరు నిలిచి ఉన్న దినాలు చాలా చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాల్లో మీకు సురక్షితం కలగాలి అంటే, ఈ చెడ్డ దినాలలో మీరు ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే, ఈ చెడ్డ దినాల్లో మీరు క్షేమకరంగా నిలబడాలి అంటే, అపాయాలు తప్పించుకొని ఆశీర్వాదకరంగా సమాజంలో మీరు విలువగా బ్రతకాలి అంటే మీరు ఉపదేశం వినండి అని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? ఉపదేశం వినాలి. నాకు తెలియని ఉపదేశమా, నాకు తెలియని వాక్యమా అని అడుగులు వేసావనుకో, ఆ నిర్లక్ష్యమే నీకేం చేస్తుంది? నీ ప్రాణాన్ని తీస్తుంది. నీ ప్రాణాన్ని తీస్తుంది. అందుకని ఒక తల్లిగా, ఒక సేవకుడిగా నేను మనసారా నిన్ను మనసుతో కోరుకొని చెప్తున్నానండి. నీవు తల్లి ఉపదేశాన్ని కానీ నీవు త్రోసి వేయకుండా ఆ ఉపదేశాన్ని కానీ నువ్వు పాటించి అవలంబించి దాన్ని గైకొనగలిగితే నిశ్చయముగా నువ్వు ఎక్కడ నిలబడిన సురక్షితంగా బ్రతకబోతూ ఉన్నావు. నిండు మనసుతో ఒక సేవకుడిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ నేటి వరకు ఉపదేశాన్ని త్రోసిపుచ్చి ఎలాంటి అవాంతరాల మధ్య నిలిచిపోయావో, ఉపదేశాన్ని ఉల్లంఘించి ఎలాంటి స్థితిగతుల మధ్య నిలబడి కన్నీరు కారుస్తున్నావో, ఈరోజు ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, నీకు వినపడుతున్న ఈ ఉపదేశానికి నీవు శిరస్సు వంచగలిగితే, నీకు వినిపిస్తున్న ఈ ఉపదేశానికి నీవు నడుము బిగించగలిగితే నువ్వు ఎక్కడ నిలబడిన సురక్షితాన్ని చూడబోతూ ఉన్నావు. ఎప్పుడు నీకు తల్లి ఉపదేశిస్తున్న ఆ ఉపదేశాన్ని నీవు త్రోసి వేయకుండా జాగ్రత్త పడి నువ్వు అడుగులు వేయగలిగితే నీకేం కలగబోతుంది? భయము లేని సురక్షితాన్ని నువ్వు చూడబోతున్నావు. ఒక మాట చెప్పనా? తల్లి ఎంత చెప్పింటదండి శాంసోనికి? చెప్పిందా లేదా? తల్లి ఎంత ఉపదేశించుంటుందండి కుమారునికి? నైనా ఫిలిష్తీయులతో నీకు సాంగత్యం వద్దురా స్వామి, అన్ని జనులతో సాంగత్యం వద్దురా బాబు, చర్చికి రాని వారితో ఏం మాట్లాడరా, చర్చికి రాని వాళ్ళతో ఏమన్నా చెప్పరా? అక్కడ మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరితో చేస్తున్నా? మీరు అబద్ధాలు మూతి వగిలిది ఒక్కొక్కరికి. మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నా? చర్చికి వచ్చే వాళ్ళతో చేయకూడదు, చర్చికి రాని వాళ్ళతో నీ సాంగత్యం ఉండదు. ఎవరితో నీ సాంగత్యం? దేవునితో మాత్రమే, దేవునితో మాత్రమే. ఇప్పుడు మనలో పోకడ ఎలా ఉందంటే, చర్చికి రాకపోయినా నాకు ఫ్రెండ్స్ అన్నయ్యా. ఎప్పటి నుంచి అమ్మా? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15. నేను అంటానండి 5, 10, 15 అంటున్నావు. ఆఖరి నువ్వు ఏమవుతున్నావు? ఆత్మీయతలు ఎదిగి సత్తున్నావా? చెప్తున్నానన్నా, ఆత్మీయతను పోగొట్టుకున్నావు. ఎవరితో కలిసి? ఎవరితో కలిసి? లోక స్నేహితులతో కలిసి. తల్లి చెప్తుంది, బాబు నీవు నాజూరు చేయబడిన వాడివి, నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడివి,
నీవు దేవుని కొరకు ఏర్పరచబడిన వాడివి. నీవు లోకంతో సాంగత్యము చేయకూడదు, ఫిలిష్తీయులతో సాంగత్యం చేయకూడదు. నా మాట విను. లోక స్నేహం దేవునికి వైరం రా. లోకంతో స్నేహం చేస్తే దేవుడు నీతో స్నేహం చేయడు. నీవు లోకంతో అడుగులు వేస్తే దేవుడు నీతో అడుగులు వేయడు. నా మాట విను అని తల్లి బొజ్జగించి చెప్పిందండి. ఎవరికి? విన్నాడా? వినలా. అయ్యగారు అలా వెళ్ళాడు. ఎలా? అలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు, ఇక మూతి ముడుచుకున్నాడు. ఏంటి? అలా వెళ్ళాడంట, ఇలా వచ్చాడు, మూతి ముడుచుకున్నాడు. తల్లి అంటది, నైనా పోయేటప్పుడు బాగానే వెళ్ళావు కదరా, ఏంటి వచ్చి మూతి ముడుచుకున్నావు? ఆడంటాడు, నేను ఒకతిని చూసా. ఎవరిని చూశాడా? ఆ ఒకతే కదా ఇది కొంప కొల్లరు చేసింది. ఆ ఒకతేగా అంటాడు, నైనా నా మాట విను, వాళ్ళతో మనకు సాంగత్యం వద్దు. ఎందుకంటే నీవు ప్రత్యేకించబడిన వాడివి. నీవు నా గర్భములో అడుగు పెట్టక తొలికే దేవుడు చెప్పాడు, నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా, నేను ఒక కుమారుని నీకు అనుగ్రహించబోతున్నా, ఆడు నా కొరకు పెరగాలి. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? నేను నీకు అనుగ్రహిస్తున్న ఆ కుమారుడు నా కొరకు పెరగాలి. లోకం కొరకు కాదు. మద్యమునైనను ద్రాక్షారసమునైనను నువ్వు త్రాగవద్దు. ఎందుకంటే వాడు నాజీరు, నేను ఏర్పరచుకున్నా. ఎందుకంటే ఈ ప్రజలను విడిపించగలిగిన ఒక రక్షకుడు అతను. నా మాట విను. అట్లాగేనైనా అని తల్లి కడుపును కట్టుకొని, ఏమండి, ఏ పాపయుక్తమని తన కడుపులోనికి వెళ్లకుండా, తన బిడ్డకు అంటకుండా బిడ్డను పెంచితే వాడు పెద్దోడై, ఏమండి, అడుగులేసి ఇంట్లోంచి బయట పెట్టి అటు ఇటు తిరిగి, సులూరుపేట తిరిగి, ఏ కాలనది, నాగరాజపురం అంత కాళ్ళు తిరిగి, సులూరు అంత కాళ్ళు తిరిగి, వాటంపేట అంత తిరిగి, కొండూరు అంత తిరిగి, కాదులు అంత తిరిగి, కట్టం అంత తిరిగి, తడంత తిరిగి, తిన్నగా వచ్చి మంచం ఇక్కడ మూతి ముడుచుకొని, ఏమైందిరా? నేను ఒకతిని చూసా. ఏమన్నా బిడ్డలారా, ఒక అన్నగా చెప్తున్నాను, మీరు ఆలోచిస్తున్న ఆలోచన సరైనది కాదు, మీరు వెళుతున్న మార్గం సరైనది కాదు. కనుక ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఎవరు మీకు బోధించినా ఆ బోధకు నువ్వు సరస్సు వంచితే, ఆ బోధకుగా నువ్వు కట్టుబడితే నీ భవిష్యత్ దీవెనకరంగా ఉంటుంది. నీ భవిష్యత్ ఆశీర్వాదకరంగా బ్రతకగలుగుతుంది. తల్లి చెప్పింది వద్దురా, విన్నాడా? ఇలా ఆఖరికి ఏమని తెలుసా అండి, సంఖ్యలతో కట్టి పడవేశారు, తీసుకుని వెళ్ళారు. 2 కనుగుడ్లు పీకి పడవేశారు. దొంగలకు ఆహారం తయారు చేస్తున్న ఎవరు? ప్రతిష్ఠించబడిన వాడు. దొంగలకు ఆహారం తయారు చేస్తున్న ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నవాడు. దొంగలకు ఆహారం తయారు చేస్తున్న ఎవరు? నాజీరు చేయబడిన ఒక ప్రతిష్టత కలిగిన వ్యక్తి. ఎందుకు ఆ గతి అంటే, తల్లి ఉపదేశం ఏం చేశాడు చెప్పరేంటండి? ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను. సంఘంలో ఒక తల్లి ఉపదేశం నీకు వినబడుతున్నప్పుడు ఆ ఉపదేశానికి ఏం చేయాలి చెప్పండి గట్టిగా? ఏం చేయాలి? నీవు శిరస్సు వంచగలిగితే నీకు వినిపిస్తున్న ఈ ఉపదేశం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది తెలుసా? ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా, ఈ లోక పాపం నీకు అంటకుండా దేవుని ఎదుట నిన్ను నిలబెట్టబోతూ ఉంది. ఇదిగో ఆ ఉపదేశాన్ని ఈరోజు మరలా నీకు వినిపిస్తూ ఉన్నారు, ఆ ఉపదేశాన్ని నీకు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ ఉపదేశాన్ని అవలంబిస్తారో, ఈ ఉపదేశాన్ని పాటిస్తారో, తప్పక ఆ వ్యక్తి భయము లేకుండా సురక్షితముగా బ్రతకబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి గట్టిగా. ఇప్పుడు తల్లి నీకు బోధించేటప్పుడు ఆ బోధన ఏం చేయాలి? త్రోసివేయకూడదు. ఏమి బోధిస్తుంది తల్లి? ఉపదేశం. ఈ ఉపదేశాన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు నీకేం కలుగుతుంది? గట్టిగా చెప్పండి. సురక్షితం కలుగుతుంది. అట్టి సురక్షిత నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరొక తల్లి ఉంది, చిన్న ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తున్నానండి. మరో తల్లి మనందరికీ తెలిసిన తల్లి తిన్న చూడ త్వరగా. ఆ తల్లి ఒకరోజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిందండి. ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తుంది. నైనా ఇదిగో నాకు కానీ ఒక చక్కని బిడ్డనిస్తే ఆ బిడ్డను నీకే
అప్పగిస్తాను అని ప్రార్థన చేసిందండి ఆ తల్లి. ప్రార్థన చేసినట్లే దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించాడు. ఒకరోజు ఆ బిడ్డను చేతపట్టుకొని తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధిలోనికి. ఏ సన్నిధిలో, ఏ స్థలములో, ఏ ఆలయంలో ప్రార్థన చేసుకొని దేవుని ద్వారా మేలులు పొందిందో తిన్నగా ఆ స్థలంలోనికి వెళ్ళి ఆ సంఘంలో దైవ సేవకుడికి ఇప్పుడు తన బిడ్డను అప్పగిస్తుందండి. ఆ బిడ్డను తీసుకుని ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి దైవ సేవకుడితో ఒక మాట ఉంటుంది, భలే నచ్చింది నాకు, మీకు కూడా నచ్చింది. చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. నా ఏలినవాడా, వాళ్ళకి తెలియనట్టుంది, దాకా నేను చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను నా బిడ్డను యెహోవాకు నేను ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట చెప్పెను. అప్పుడు ఆ వెంటనే సమూయేలు ఏం చేశాడు? యెహోవాకు మ్రొక్కెను. ఇక తలెత్తిన ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇప్పుడు ఏ వయసు అతనిది? గట్టిగా చెప్పండి. అమ్మ పాలు ఎన్ని సంవత్సరాలకు పాలు ఇడుస్తారు పిల్లలు? 5 సంవత్సరాలకు పాలు వదులుతాడు పిల్లాడు. నేనంటానండి 5 సంవత్సరాలు వాడికి ఏమన్నా తెలుసా? గట్టిగా చెప్పండి. వాడికి అపవంశం ఏమన్నా తెలుసా? ఇది తప్పు కదా తెలుసా? ఏం తెలియదు వాడికి. ఆ తల్లి తీసుకొని వెళ్ళి దైవ సేవకుడితో చెప్తుంది, నైనా నాకు కష్టం కలిగినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నాకు ఇబ్బందులు కలిగినప్పుడు, నిందల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు నేను నా దేవుని సన్నిధిలోనికి వచ్చి నా దేవుని పాదాలు పట్టుకొని నా మీద మోపబడిన అవమానం తీసివేయి, ఓ చక్కని బిడ్డను ఇస్తే మరలా నీకే ఇస్తాను నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నా ప్రార్థన విని నాకు చక్కని మగబిడ్డను చెప్పరేంటండి. ఆమెకు చాలా క్లారిటీ ఉంది. ఎవరికి? అన్నకి. మనోళ్ళు అడిగేటప్పుడు క్లారిటీ ఉండదు. ప్రభువా నువ్వు చేయి నాయన. ఏం చేయాలి ప్రభు? ఏదో ఒకటి చేయి. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన యేసన్న గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట. ఒక ఆవిడ, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి ఆయన. ఎందుకమ్మా? నాకు గర్భఫలం లేదు, చక్కటి సంతానం కావాలి, ప్రార్థన చేయండి. అదేనమ్మా, ఎవరు కావాలి చెప్పు. ఎవరొక్కర్లే పర్వాలేదు అన్నయ్య చెయ్యి అన్నదంట. అమ్మా మరలా అడుగుతున్నా, నీకు ఎవరు కావాలి? అన్నయ్యో ఎవరొక్కర్లే పర్వాలేదు చెయ్యి. మళ్ళీ 3సారి అడిగాడంట. ఎవరు కావాలి చెప్పే తల్లి అంటే ఎవరైనా పర్వాలేదు చెయ్యను. యేసన్న గారి కోపం వచ్చి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తామన్నారంట. నిజమే కదా. ఎవరు కావాలో దేవుడు కూడా మనం అడిగేటప్పుడు కూడా క్లారిటీ ఉండాలి లేదా? దేవుని దగ్గర అయ్యా నాకు చక్కని ఒక మగబిడ్డని ఇవ్వండి అయ్యా, ఆ మగబిడ్డని కానీ ఇస్తే నేను మరలా నీకే. దేవుడు విన్నాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ సంగతిని దైవ సేవకుడి దగ్గర తీసుకుని వచ్చి చెప్తున్నమ్మా, నాయనా సేవకుడా, నేను దేవుని ఇలా అడిగాను, దేవుని పాదాల పట్టుకు ఇలా మొరపెట్టాను, దేవుడు నా మొరను విన్న ఆ దేవుడు నాకు బిడ్డను దయచేశాడు. మరి నేను దేవునితో చేసిన నిబంధన మీరలేను కదా, దేవునితో చేసిన ఒడంబడిక మీరలేను కదా, అందుకని నేను మరలా నీకే ఇస్తున్నాను బాబు. ఏ వయసు? గట్టిగా చెప్పండి. 5 ఏళ్ళు పాలు విడవక మునిపే తీసుకొని ఇస్తే ఈ తల్లి సేవకుడితో మాట్లాడుతుంటే తల్లి మాట ముగించిన మరుక్షణ కుమారుడు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం పడ్డాడు. ఎవరికి? ఇప్పుడు కానీ మన ఇంట్లో ఉన్నారు కదా పిల్లలు, రే పాటగా వచ్చి ప్రైజ్లాడు చెప్పకూడదు, వాడు ప్రైజ్లాడు చెప్పమన్నా ఎక్కడ తిరుగుతాడు. మన ఇంట్లో ఉన్న పిల్లలండి, అర్థమవుతుంది నీకు నేను చెప్పేది? మన ఇంట్లో ఉన్న పిల్లలు ప్రైజ్లాడు చెప్పరంటే నేను చెప్పనా? మన ఇంట్లో ఉన్న పిల్లలండి. వాడికి ఏమో చిన్న వయసా? అన్ని జ్ఞానమే. ఒరే ప్రైజ్లాడు చెప్పరు అన్న వచ్చానంటే నేను చెప్పనవా, నేను ఒకళ్ళు బలం చేసి బెడ్రూమ్కి పరిగెత్తాడు డాడీ కదా. పాలు విడవక తొలికే తల్లి ఏమన్నా చెప్పిందా? నాయనా పాస్టర్ గారు ఉన్న ప్రైజ్లాడు చెప్పు నాయన అన్నదా? అనలా, ఏం మాట్లాడలా. కుమారుకి ఏం చెప్పలా,
తల్లి పాస్టర్తో మాట్లాడుతుంటే పాస్టర్ గారు తల్లి మాటలు ముగించిన మరుక్షణమే కుమారుడు గ్రహించి దేవునికి నమస్కారం చేస్తున్నాడు, మ్రొక్కుతున్నాడు. ఈ రోజున మన వాళ్ళు పోకడ చూడాలి. రోజులోడు అన్నయ్య ఏమ్మా ఎట్టంట ఒరే దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదా స్వామి. ఏమిచ్చాడు? ప్రైజ్ అక్క ప్రైజ్లో అబ్బా మూతి పగల కొట్టాలి ఒక్కొక్కరికి ఇట్లా అంటారు. ఇదేంటి ఎక్కడ నేర్చుకున్నారు కొత్త భాష మాట్లాడండి. ఇది ప్రైజ్లో ఎవరు నేర్పించాడంటే పనికి మళ్ళీ ఎలా చెప్పాలి? అది చెప్పరేంటండి. నీతో ఉన్న సహోదరి కనపడినప్పుడు ఏం చేయాలి? అక్క ప్రైజ్లాడక్క అని చెప్పాలి కదా. అన్న ప్రైజ్లాడని చెప్పాలి. ప్రైజ్లో ఏ మూతి పొగలు కొట్టాలి ఒక్కొక్కరికి. ఇది కాదు, సమయాలు అలా ఏం చేశాడా? పాస్టర్ ప్రైజ్లాడండి అన్నరా అల్లా సాష్టాంగా ఏం చేశాడు? నమస్కారం. అక్కడే దేవునికి మ్రొక్కాడు. నేనంటాను మన పిల్లకి అలాంటిది. నేననే మాట ఏంటంటే సమయాలకు ఎందుకు కలిగింది అంటే తల్లి పాలు పట్టేటప్పుడే చెప్తుంది, నాయనా నీవు సేవకుల దగ్గరప్పుడు ఎలా ఎదగాలో తెలుసా? విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. నీవు సేవకుల దగ్గర మందిరంలో అడుగు పెడుతున్నావు, నీవు మందిరంలో ఉండబోతూ ఉన్నావు. ఎందుకంటే దేవునితో నేను నిబంధన చేశా, నీ బ్రతుకు దినములన్నిట నేను నీ సన్నిధిలో నా కుమారుని ఉంచుతానని వాగ్దానం చేశా. ఆ వాగ్దానం పాడవకూడదు నాయనా. నీవు మందిరంలో ఉన్నంతకాలం భయము భక్తిగా నువ్వు పెంచబడాలి. నీకు నచ్చినట్లుగా కాదు. సేవకుడు ఎలా నిన్ను నడిపిస్తే, సేవకుడు ఎలా నిన్ను మలిస్తే అలా మణిగి నువ్వు నిలబడాలి అని తల్లి చిన్నప్పటి నుంచి ఏం చేసింది? పాలు పట్టేటప్పటి నుంచి. నేను ఒక మాట చెప్పనా, తల్లి ప్రార్థన పరురాలు కనుక కొడుకు కూడా ఒక మాట చెప్పనండి. మోషే అహరోను విషయాలలో వారు యాజకత్వపు వరుసలో ఉన్నారట. ఇప్పుడు సమూయేలు అయితే ప్రార్థనలో ఉండడం లేకడం అంటుంది. నేనంటాను ఈ సమూయేలుకు ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి నేర్పింది. నేనంటాను ఈ రోజున కుటుంబాల్లో ప్రార్థన ఉందా? మాట్లాడారేంటండి? నేను పలుసార్లు చెప్తాను, తినేదానికి ఐక్యత ఉందే, తినేదానికి ఐక్యతలో ఉండి అందరు కలిసి కట్టుకుని ఒకేసారి తింటున్నారే. మరి నీ ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు నీవు నీ భార్య నీవు నీ పిల్లలు అందరూ కలిసి దేవుని సన్నిధిలో చేరి నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావా? ఎక్కడ నేర్చుకుంటారు నీ పిల్లల ప్రార్థన? నువ్వు ప్రార్థనలో ఉన్నావు, నీ పిల్లలేమో ఫోన్ మీద ఉండే. నువ్వు ప్రార్థనలో ఉన్నావు, నీ పిల్లలేమో టీవీ ముందు కూర్చుండే. నువ్వేమో ప్రార్థనలో నీ పిల్లలేమో ఫోన్ పట్టుకుని సదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ ఇంటి ముందు చేస్తుండే. మరి ఎక్కడా? ఇక నువ్వు నేర్పించిన ఆ నేర్పు ఏది? అన్న అలా నేర్పించలేదండి. చిన్నతనములో నుండే తన కుమారుడికి ప్రార్థన నేర్పింది. అందుకే సమూయేలు అంటారు, నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడని అవుతాను. సమూయేలు మనసులో ఉంచండి, నేను ప్రార్థన చెయ్యకపోతే ఏం చేసిన వాడను. నేనంటానండి, ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది సమూయేలుకి? తల్లి నేర్పింది బోధ, తల్లి అలవాటు చేసింది. ఈరోజున మన పిల్లలకి ఏం అలవాటు చేస్తున్నాం తెలుసా? ఒరే మీ అత్త వచ్చింది కానీ పిల్లనిస్తాం అడుగు. ఏమడగాలంట? ఏంటి వాడు అడుగు అంటాడు, అడుగుతాడు, ఆఖరు వయసు ఇంకా అడుక్కోకుండా పోతాడు. ఈ పిల్లలకి ఏం నేర్పించాలండి? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది కాదు, నీ పిల్లలు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నా ఒకసారి ఆలోచించండి. సరే పిల్లల గురించి ఎందుకులే, పెద్దలుగా మీరు ఉన్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు? దేవుని మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు, ప్రార్థన చేసిన క్షణం ఒకటైనా ఉందా? మనిషితో గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నారు. స్నేహితులు కలిసి గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఒక్కరోజు అరగంట మోకరించి గంట మోకరించి ఏ రోజైనా దేవుడితో సహవాసం చేసావా? ఒకసారి ఆలోచించండి. పిల్లల గురించి ఎందుకులే, పెద్దలకు ఉన్నారు కదా, ఒకసారి ఆలోచించండి. ప్రార్థన మొదట నీకే లేదు, మరి నీ పిల్లలకి ఏం కలుగుతుంది? ప్రార్థన మొదట నీకే భయం లేదు, నీ పిల్లలకు భయం ఏం కలుగుతుంది? మొదట నీకే విధేయత లేదు, నీ పిల్లలకు విధేయత ఎలా నేర్చుకుంటారు? మాట్లాడే విధంగా నీకే తెలియట్లేదు, మరి నీ పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు? సామెత ఒకటి ఉంది, తల్లి ఏమో పొలముల మేసి పిల్లమో గెట్టును మేస్తుందా?
చెప్పరేంటండి? ఒరే నేను ఇలాగ మాట్లాడకుండా ఉంటాడేంటాడు? తండ్రి తల్లి ఎలాగైతే అడుగులు వేస్తారో నిన్ను చూచే నీ బిడ్డలు నేర్చుకుంటారు. అది మంచి అయినా చెడు అయినా. తల్లిదండ్రులు ఎలా అడుగులు వేస్తారో నీ పిల్లలు చూడకుండా ఏం పోరు. మీరు అనుకుంటారు నా పిల్లలు చూడట్లేదులని. పిల్లలు ప్రతిదీ పసిగడుతారు. చిన్న వయసులో నా పిల్లలు ఏమో నన్ను గమనించట్లేదు నువ్వు అనుకుంటావు. లేదు లేదు లేదు, ప్రతిదీ కూడా అవగాహన. పిల్లలకి ఏది మర్చిపోరు. ఈరోజు నువ్వు ఏది చేస్తావో రేపు అదే చేసి తీరుతారాళ్ళు. అన్న ఎలాగైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిందో సమూయేలు కూడా గట్టిగా చెప్పండి, అలాగనే ప్రార్థన చేస్తూ. ఒక విచిత్రం చెప్పనా, ఈ తల్లి సమూయేలు విడిచిపెట్టేసిందండి. ఎక్కడ? దేవుని మందిరంలో విడిచిపెట్టింది. సంవత్సరం వస్తుంది. ఎక్కడికి? వచ్చినప్పుడల్లా ఆ చిన్నతనంలో ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక సైజు చొక్కా ఉంది. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చిన్న 5 సంవత్సరాల వయసు అనుకుందాం. ఆ చిన్న సొక్క ఆ సైజు ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఒక సొక్క కుట్టుకొని వస్తుంది. ఎవరికి? మాట్లాడండి. సమూయేలుకి వచ్చినప్పుడల్లా ఒక సొక్క కుట్టుకొని వచ్చి, అయినా ఇదిగో ఈ సొక్క. నేను అంటానండి, అప్పటికి 20 సంవత్సరాలు అనుకుందాం. 5 సంవత్సరాల చొక్క 20 సంవత్సరాలకు పడుతుందా? మాట్లాడండి, పడుతుందా? సమూయేలు అడిగి ఉంటాడు, ఏ అమ్మా నీకైనా బుద్ధి ఉందా, నీకైనా జ్ఞానం ఉందా, నా వయసు ఎంత, నువ్వు తెచ్చినా? మాట్లాడండి. మన పిల్లలు కూడా చూడండి, వాడిగా నచ్చిన ఆ నల్ల కలర్ సొక్క తేలేదు అనుకో, ముందే గ్యారెంటీ కలరు. ఈ గ్యారెంటీ వాడు మళ్ళీ గ్యారెంటీ కలర్ డ్రెస్ వేస్తాడు. ఎవరు? మాట్లాడండి, నిజమండి. ఇంకా వాడు కానీ నచ్చిన ప్యాంట్ ఏది, అన్నీ చినిగిపోయినాయి, వెనక ముందు మొత్తం ఎయిర్. నేను అంటున్నా, మీరు అంటున్నారు ఎయిర్ ఫ్రీ ఆడికి. అది కానీ తీయలేదనుకో ఇంకాడేమని అంటాడా? చెప్పరేంటండి. ఇక ఆడు చూడ రాదంతా చూడ ఇంట్లో. ఆ రోజు ఇంక అన్న మిమ్మల్ని తిండు, ఆడు తిండు, ఇంట్లో గొడవే. అవునా కదా? సమూయేలు అలా ఏమన్నా చేశాడా? ఏం చేయలే. వాళ్ళ మమ్మీ సొక్క తీసుకొస్తే, అవునా మమ్మీ, ఎందుకు మమ్మీ, ఏంది ఇది తెచ్చావు, కొంచెం పెద్దది తేకపోయావా, ఇప్పుడు ఎక్కడ సరిపోద్ది అని అడిగితే వాళ్ళ మమ్మీ అంటుంది, నైనా ఇది నువ్వు వేసుకునేదానికి కాదు, ఈ సొక్క నువ్వు వేసుకునేదానికి కాదు, నీకు ఎంత వయసు వస్తున్నా నీ జీవితం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో అంటే అణిగి మణిగి నీవు దేవుని సన్నిధిలో ఉండాలి నైనా. ఎలా ఉండాలంట? నేను దేవుని సన్నిధిలో ఉండి అబ్బో నాకు అన్నీ నేర్చుకున్నాను, అన్నీ వచ్చేసాయని వెరవేగకూడదు నాయనా. నా మాట విను. ఎందుకంటే వాక్యం అంటుంది, చిన్న బిడ్డల వంటి వారిదే. అంటే నీ మనసు ఎలా మారాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలి నీ మనసు. నువ్వు పెద్దవాడవచ్చు, నువ్వు ఎదగవచ్చు, కానీ నీ మనసు మాత్రం ఎలా ఉండాలి? ఈ చొక్కాను చూసినప్పుడల్లా నీకు గుర్తు రావాలి, నేను చెప్పరేంటండి, ముదరకూడదు నాయనా నువ్వు. తెలుసా మీకు? బెండకాయ ఒకటి ఉంది. ఏ కాయ? బెండకాయ లేతగా ఉన్నంత వరకు ఇటు ఉంటుంది. దేంట్లో తెలియదమ్మా, బెండకాయ తినని లెక్కలు వస్తాయి బాగా. బెండకాయ అది లేతగా ఉన్నంత వరకు ఇట్లాగా చూస్తుందండి. కొంచెం ముదురు పట్టిందను సాయంత్రం లోపు వంగిపోద్ది. ఎందుకని? ముదిరిపోయి అంటారా నేను, అందుకని నేను రిటైర్గా ఉండలేను. ఇప్పుడు నేను ఒక మాట మీద చెప్పనా, నువ్వు దేవుడి మందిరానికి వస్తూ వెళుతున్నావు కానీ నీ భక్తి ముదరకూడదు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ వెళుతున్నా, నీవు దేవుని సన్నిధిలో ఎంత పరిచర్య చేస్తున్నా, నీవు దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతూ ఉన్నా, నీ భక్తి ముదరకూడదు. నీ భక్తి ఎలా ఉండాలి? లేతది. నీ భక్తి ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో అణిగి నేనంటానండి, కొందరికి ఎంత అహంకారమో. ఏ అహంకారమో? భక్తి అనే అహంకారం. నేనంటాను ఇది ఉపయోగపడదు దేవుని సన్నిధిలో. నీవు దేవుని సన్నిధిలో ఎంత విధేయత కలిగి ఉంటే అంతగా దీవించబడతావు.
వాక్యం కూడా అంటుంది కదా, విధేయత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, విధేయత లేని వారిని చెప్పరేంటని, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించు. ఏంటి మాట్లాడండి, ఎవరినంట? ఇంకో పాటకుంది, గర్విష్ఠుల యొక్క ఏంటి మాట్లాడండి, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క నిజమే కదా. దేవుడు కూడా ఎవరినంటే అందరినీ కాదు, గర్వంగా అడుగులు వేసేవారిని కాదు దీవించేది, గర్వంగా అడుగులు వేస్తూ వచ్చిన వారిని కాదు ఆశీర్వాదకరంగా నిలబెట్టేది. వాక్యం చెప్పకుండా చెబుతుంది, ఏ వ్యక్తి వినయము కలిగి అడుగులు వేస్తాడో, ఏ వ్యక్తి వినయము కలిగి ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తిని దేవుని వాక్యం ఏం చెప్తుంది? హెచ్చిస్తుందంటండి, హెచ్చిస్తుందంట. నేను అనే మాట ముగింపు మాటగా చెప్తున్నాను. ఈ సమూయేలు దేవుని నేను అంటానండి, అక్కడున్న పిల్లలు పాడైపోయి, యాజకుడు పిల్లలు పాడైపోయాడు, కానీ సమూయేలు పాడైపోయాడా? లేదు. సమూయేలు ఏమైనా దేవునికి దూరం అయ్యాడా? లేదు. సమూయేలు ఎవరిని చూడట్లా. మనోళ్ళు కొందరు చూడాలి, ఆళ్ళని నీళ్ళని చూస్తారు కానీ దేవుని మాత్రం ఇక్కడే ఉన్నారు, ఈ మందిరంలో ఉన్నారు, ఆళ్ళని నీళ్ళని చూస్తారు కానీ దేవుని మాత్రం చూడరు. ఆ సేవకుని ఈ సేవకుని చూస్తారు, దేవుని మాత్రం చూడరు. ఒరే బాబు, సేవకుని చూసినంత కాలం నువ్వు దేవునితో ఉండలేవు. నేను కూడా సంఘాన్ని చూసినంత కాలం దేవునితో ఉండలేను. నీవైనా నేనైనా నీవైనా చూడవలసింది ఎవరిని? దేవుణ్ణి. సమూయేలు ఎవరిని చూడలేదండి. తన కళ్ళ ముందు పాడైపోతున్నాడు కూడా పట్టించుకోవట్లా. నాకెందుకురా స్వామి, నేను ఎక్కడ అడుగు పెట్టా? దేవుని మందిరంలో. నేను ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి అని పరిచర్య చేసుకుంటూ, నువ్వు చేస్తేనే నేను చేస్తాను. ఏం మాట్లాడాలా? ఏమన్నా మాట్లాడారా? గట్టిగా చెప్పండి. లేదు. ఎవరు చేసినా నాకు అనవసరం, నా పని నేను చేసుకొని వెళ్ళాలి, నా పనిలో నేను నిమగ్నమై ఉండాలి అని ఏం పట్టించుకోకుండా సమూయేలు దేవుని పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నాడని లేఖనంలో రాయబడిన మాట తెలుసా? సమూయేలు కీర్తట దాను మొదలుకొని బెయేర్షెబా వరకు. ఎక్కడి వరకు చెప్పండి గట్టిగా. చదవలా? ఇప్పుడు చదువు, ఇంటికి చదువు, సమూయేలు గ్రంథంలో ఉంటుంది. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు కీర్తి అంతా ఏమైంది? వ్యాప్తి చెందింది. ఏమైంది? నేనంటాను, సమూయేలు ఇంతటి కీర్తి నీకు ఎలా కలిగింది అంటే సమూయేలు ఒక్కటే అంటాడు, ఏం లేదు పాస్టర్ గారు, మా అమ్మ నాకు చిన్నతనములో నుంచి ఉపదేశించింది. ఏంటిది? ఏమని ఉపదేశించిందయ్యా? నేను దేవుడి సన్నిధిలో ఎలా ఎదగాలో, నేను దేవుడి సన్నిధిలో ఎలా పెంచబడాలో, నేను దేవుడి సన్నిధిలో ఎలా వినయం కలిగి ఉండాలో నా తల్లి నాకు నేర్పింది గనకనే, ఇదిగో నా తల్లి నాకు బోధించిన ఆ బోధను నేను త్రోసివేయలేదు గనకనే నా కీర్తి దేశమంతటా వ్యాపించింది అంటాడండి. ఇదిగో నా ముగింపు మాటకు నేను కూడా మీతో చెప్తున్నాను. నీ పిల్లలకు కానీ ఈ చిన్నతనములో నుండే దేవుని యందలి భయము భక్తి కానీ నేర్పగలిగితే, ఏం నేర్పాలి? మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులారా, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా మీకు, మళ్ళీ చెప్తున్నా, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, మీ తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లలకు కానీ దైవ భక్తి నేర్పగలిగితే, ఆ భక్తి ఏ స్థితిలోకి తీసుకుని వెళ్తుందంటే నీ బిడ్డలు ఉన్నత శిఖరాలు ఎక్కేటట్లుగా ఆ భక్తి నేర్పబోతూ ఉంది. నీవు నేర్పించే ఆ భక్తి నీ బిడ్డల జీవితం మీద ప్రభావితం చూపెడుతుంది. ఎవరి మీద చూపెడుతుంది? నేను అంటానండి, వాడు పొట్ట కూటి కోసం బ్రతికి ఒక మాట అంటాడు, ఐడియా మీ జీవితాన్నే, అదే సిమ్ అండి. ఐడియా సిమ్ వాడట్లా. అందుకే మనోళ్ళు ఐడియల్ సిమ్ వాడి ఐడియల్ అన్నీ ఏ పనికి మాలిన ఐడియలే. ఆడంటాడు, ఈ ఒక్క సిమ్ మీ జీవితాన్ని. నేను అంటానండి, ఆ ఒక్కడి మాట జనాల మీద ప్రభావితం చూపెడుతుంది. మరి నీ ప్రార్థన, నీ పిల్లలకి నేర్పే ఆ భక్తి నీ బిడ్డల మీద ఎందుకు ప్రభావితం చూపించకూడదు? ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఈరోజు నీవు తీసుకున్న నిర్ణయం నీ బిడ్డల మీద ప్రభావితం చూపించునుగాక. గట్టిగా చెప్పండి. ఎవరి మీద? ఎలా తెలుసా?
అన్న తన బిడ్డకు ఒగ్గు పాలతో నేర్పినట్లుగా నీ పిల్లలకు కూడా నువ్వు ఈ దినము నుండి వాడికి భయం, భక్తి కానీ ప్రార్థన కానీ నువ్వు నేర్పగలిగితే నిన్ను మనసుతో కోరుకుంటున్నాండి. సమూయేలు కీర్తి వ్యాపించినట్లుగా ఇదిగో నీ బిడ్డల కీర్తి కూడా నీ ఉన్న చోట వ్యాపించేటట్లుగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ బిడ్డల స్థితిని నా దేవుడు మార్చబోతూ ఉన్నారు, ఘనముగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నీ బిడ్డలు తలదించి బ్రతుకుతూ వచ్చారేమో, ఈ దినము నుండి నీ బిడ్డల తలను నా దేవుడు పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. సమూయేలు వలె నీ బిడ్డలు నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. దేవుడి సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె నా దేవుడు మీ బిడ్డలను పెంచబోతూ ఉన్నారు. ఈ దినము నుండి అట్టి కార్యం నీ బిడ్డల జీవితం పట్ల నా దేవుడు చేసి ముగించునుగాక. ఇప్పుడు ఆ సమూయేలు తల్లి ఉపదేశించిన ఆ బోధన ఏం చేశాడు? త్రోసివేయక దాన్ని అవలంబించాడు కనుకనే అతని కీర్తి ఏమైంది? చెప్పండి గట్టిగా. 2 మాటలు మీతో చెప్పా. 2 మాటలు. తల్లి బోధన మనం ఏం చేయకూడదు? త్రోసివేయకూడదు. ఏ బోధ? నీకు సురక్షితాన్ని ఇవ్వగలిగిన బోధను నువ్వు త్రోసివేయకూడదు. ఏ బోధ? ఏ ఉపదేశం? అంటే నిన్ను ఘనతలోనికి తీసుకొని వచ్చే నిలబెట్టే ఉపదేశాన్ని నీవు త్రోసివేయకూడదు. త్రోసివేయకుండా నీవు ఆ బోధన కానీ ఉపదేశం కానీ నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ సురక్షితాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఈ దినము నుండి మీ కుటుంబాలకు ఘనత కలుగునుగాక. ఈ దినము నుండి మీ కుటుంబాలకు సురక్షితమైన కాపుదల కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరొకసారి తల్లులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన త్వరగా. దేవుని వాక్యం చెప్పకుండా చెప్తుంది, నీ తల్లి బోధను నీవు త్రోసివేయకు. నీ తల్లి బోధను నీవు త్రోసివేయకు. ఏ బోధ? నీకు సురక్షితాన్ని ఇవ్వగలిగిన బోధను త్రోసివేస్తూ వచ్చావేమో, నిన్ను ఘనతలోనికి తీసుకొని రాగలిగిన బోధను త్రోసివేస్తూ వచ్చావేమో. నిర్ణయం తీసుకో. ఈ దినము నుండి నీవు త్రోసివేయకపోతే ఉపదేశాన్ని, ఆ ఉపదేశం నీకు సురక్షితాన్ని కలగచేయబోతూ ఉంది. ఆ ఉపదేశం నీకు సురక్షితానే కాదు, ఆ ఉపదేశం నేను ఘనతలోనికి తీసుకొని వెళ్ళబోతుంది. ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. నేను మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రార్థన. మన ప్రభువుడు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా తల్లులందరికీ నా దేవుని కృప సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమెన్.